సాధారణంగా ఉపవాస ప్రార్థన అంటే మొగాలు వాడిపోతే కానీ మాటలు మాత్రమేమి తగ్గవు. దైవం దేశం గారు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన పెట్టేవారు, ఇప్పటికీ కొనసాగుతున్నాయి. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అంటే మళ్ళా ఉదయం కూడా ఉప్మా లేదు, మధ్యాహ్నం కూడా మజ్జిగన్నం లేదు. ఆయన నైటు 9 గంటలకు స్టార్ట్ అయింది, తెల్లారి 5 గంటలకు 6 గంటలకు అయిపోయింది. ఇక ఈరోజు ఉపవాస ప్రార్థన కాబట్టి, సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కాబట్టి ఈరోజు ఉదయకాలం నుంచి రేపు ఉదయకాలం దాకా ఏమి తినడు. అట్లా సంఘంలో ఉన్నవారు కూడా చాలామంది ఆరోగ్యంగా ఉన్నవారు, బీపీ షుగర్ ఉన్నవారు తప్ప ఇక సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన అంటే అరిగిగా ఉండేవారు. ఆయన ఆ ప్రార్థన కూడికలో వాక్యం చెప్తా ఉంటే ఆ ప్రజలు విని వారు ఇక వాళ్ళు వేరే డినామినేషన్ కాబట్టి హల్లెలూయా అంటామేంటి, పాటలు పాడటమేంటి, దేవుని స్తోత్రం అంటామేంటి, ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే గంభీరంగా ఉంటాయి. ఆ గంభీరమైనటువంటి ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందంటే శరీరం బలహీనమైందని గుర్తించి ఆత్మను సిద్ధపరచుకున్నప్పుడు వస్తుంది. ఆత్మ మాట్లాడే మాటలు బలంగా ఉంటాయి. మోషే 40 దినాలు ఉపవాసం ఉండొచ్చాడు. ప్రజలు పనులు అన్నాడు, ఏమండి గొంతు వచ్చింది అసలైతే 40 రోజులు మోగపోయినాడు, అన్నపానాలు లేకుండా ఉన్నాడు. గొంతు అంగిలికి అంటుకోబోయింది. కానీ కొండ దగ్గర రాగానే అక్కడ జరుగుతున్నటువంటి ఆ నాట్యాన్ని చూసి యెహోషువ ఇదేంటంటే అది పాలెం లేదో జయధ్వని కావచ్చండి అన్నాడు. అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, అది సంగీత ధ్వని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేది అని చెప్పి గంభీరమైనటువంటి హెచ్చరిక ఇచ్చి పలకలను బగలు కొట్టేసి వారికి అక్కడ మరి హెచ్చరిక ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు సాధారణంగా మనం అనుకునే ఫీలింగ్ ఏంటంటే మనలోంచి మాట రాదనుకుంటూ ఉంటాం. అది మిమ్మల్ని తిట్టినట్టుగా అంటే మాట మాట్లాడండి, కానీ ఇంటికాడ ఎవరు అమ్మ తిట్టిందని, అయ్యి తిట్టిందని, అబ్బ తిట్టిందని, తాత కొట్టిందని, ఇంకెవరో తిట్టారని ఇక్కడికి వచ్చాక మన ఫీలింగ్స్ అట్లా ఉండకూడదు. నువ్వు అక్కడే ప్రార్థన చేసుకుని రావాలి. దేవుని మందిరంలో అడుగు పెట్టేప్పుడు ప్రభా నీ సన్నిధిలోకి వస్తున్నాను, నన్ను నూతన పరచు. ఇంటి దగ్గర నాకు బాగాలే పరిస్థితులు, మీకు బాగోవు. అందరూ మంచిగా ఉండే పరిస్థితులు ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం మనం? అంతే కదండి. పరిస్థితులన్నీ బాగుంటే అన్నీ బాగుంది, ఇంకా ఆయన నడిపిస్తాడు నా అనుకుంటాం. కాదు, మన ఆత్మీయ జీవితంలో ఏదో ఒక లోపంలో దేవుడు ఉంచుతూ ఉంటాడు. దాన్ని సరిచేసుకొని బలపరచబడి నూతనపరచబడి నానాటికి బలాభివృద్ధి పొంది మనం ముందుకు సాగుట కొరకై దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలోనే బలపరచుకోవడం, మరి ఎక్కడా మనం బలపరచుకోవాలి. దేవుని సన్నిధిలోనే ఆ ఆధిక్యత మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం మాడిపోయిన మొక్కలతో మార్చుకున్న మొక్కలతో, లేకపోతే హృదయంలో బాధ ఉంటుంది, దాని ముఖం వ్యక్తపరచుదని బైబిల్ చెప్తుంది. వాటితో మనం రావాలి. అక్కడ దాకే దుఃఖం నిట్టింపులు ఏమైతేనండి, విమోచించబడిన వారి తలల మీద ఉంటుంది ఆనందం. విమోచించబడిన మనం అందరము ఒకవేళ ఏడ్చుకుంటూ వచ్చినా సరే యెషయా 55:12 ప్రకారం ఇక్కడి నుంచి ఎట్లా పోవాలట? సంతోషంగా పోవాలి. అందుకొరకే మనం దేవుని సన్నిధికి రావాలి. కానీ ఏడ్చుకొని వచ్చి ఏడుకోవటం మొగాలు ఇక్కడ పెట్టి ఏడ్చుకుంటూ పోయిననుకోండి, నువ్వు ఏమీ ఇక్కడ నేర్చుకోలేదు, ఈరోజు ఏమి నీ భాగం పొందుకోలేదని వాస్తవం. కాబట్టి హృదయాలను సిద్ధపరచుకొని రావాలి దేవుని సన్నిధికి. మీ దేవుని సన్నిధిని కనబట్టుకు ఏం చేయాలట? ఆమోసు 5:5 సిద్ధపడుడి. సిద్ధపాటు అంటే ఎట్లా రావాలండి? మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని సన్నిధిలో కనబడటానికి మరి వాక్యానుసారంగా సిద్ధపడి రావాలి. పౌలు అంటాడు, మీరు ఇక్కడ భోజనం చేయడానికి వచ్చేటప్పుడు మీ ఇళ్ళలో భోజనాలు లేవా? ఇంటికాడే భోజనం చేసి రావచ్చు, ఇక్కడ భోజనాలు ఏంటి అని అంటాడు ఆ బల్ల దగ్గర హెచ్చరిక చేసినప్పుడు. కాబట్టి ఇంటి దగ్గరే భోజనం సిద్ధపాటు, ఇంటి దగ్గరే అన్ని సిద్ధపాటు కలిగి మనసుని సిద్ధపరచుకొని రావాలి. అప్పుడు మనకు వాక్యము విలువైందిగా ఉంటుంది. సరే, ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్ళముందు మరి చదవబడిన వాక్య భాగం దేవుడు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఈ వాక్యంలో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలన్నీ వివరించడానికి సమయం చాలదు కాబట్టి కొన్నిగా ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేయడానికి సిద్ధపడతాను. సరే, మంచిది. మనము మంచి టాపిక్లో ఉన్నాము. ఉపవాస ప్రార్థనకి మూలమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఇప్పుడైనాను అన్నప్పుడు మనకు నెలకు ఒకసారి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నెలలో ఈ వారం ఇప్పుడు మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దుఃఖించి ప్రభు సన్నిధికి మరలా తిరిగి రావడానికి దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన గుణగణాలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నేను కనికరము గల దేవుడును, శాంతమూర్తి అయిన దేవుడును, అత్యంత కృపగల దేవుడును, చేయుదున కీడు చేయక మానుకునే దేవుడును, ఇవి నా గుణగణాలు.
మీ గుణగానాలు ఏమైనప్పటికీ, మీ బాధలు ఏమైనప్పటికీ, మీ పరిస్థితులు ఏమైనప్పటికీ, మీ హృదయంలో ఉన్నటువంటి బాధలు ఏమైనప్పటికీ, వాటన్నిటిని బట్టి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. యాకోబు 4:8 ప్రకారం దేవుని యొద్దకు వస్తేనే దేవుడు మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు దేవుని యొద్దకు వచ్చిన మనము ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలట. కన్నీరు కాస్తూ ఉపవాసం ఉండి దుఃఖిస్తూ ప్రార్థన చేయాలట. ఆ ప్రార్థనకు ప్రతిగా దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ 23 వచ్చిన అదే జరిగింది. యోవేలు గ్రంథం 2:23 సీయోను జనులారా మీరు ఉత్సహించి సంతోషించండి. ఆయన పూర్వమందరి వలె, అంటే మనకు ముందున్నటువంటి కాలం పూర్వకాలం అంటారు. ఆ పూర్వమందరి వలె ఇశ్రాయేలు ప్రజల కాలంలో కూడా పూర్వమందరి వర్షాలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా తన నీతిని బట్టి, మన భక్తిని బట్టి దేవుడు ఏమి చేయడు. తన నీతిని బట్టి దేవుడు పూర్వమందలి తొలకల వర్షమును కడవల వర్షం మీకు దయచేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మా చేలో కూడా తొలకరి వర్షం కడవల వర్షం కురిపించుతాం. సరే, తొలకరి వర్షం చేత మనం రక్షించబడ్డాం, తొలకరి వర్షం చేత మనం మారు మనసు పొందాం, తొలకరి వర్షం చేత మనము నేటి వరకు ఈ భక్తి జీవితంలో కొనసాగుతూ వచ్చాం. ఇప్పుడు కడవరి వర్షం ఒకటి ఉంది, దేవుని ఆత్మ చేత ముద్రించబడేది ఉంది. కడవరి వర్షంలో మనం నూతనపరచబడేది ఉంది, బలపరచబడేది ఉంది. అది మనల్ని పరిపక్వతలోకి తీసుకొచ్చే అనుభవం అన్నమాట. మొదటి అనుభవం ఏమో మన జీవితాలను మెత్తన చేసి ఈ నేలలో వర్షము కురవడం ద్వారా ఆ చీడిపోయిన నేల, ఆ చీడిపోయినటువంటి బ్రతుకులు, ఆ పాపపు జీవితాలు ఇవన్నీ మెత్తన చేయబడుతూ వచ్చినాయి. మారు మనసు పొందుతూ వచ్చినాము. దేవుని వాక్యం అనే విత్తనం వేయబడుతూ వచ్చింది. ఆ వాక్యానికి దేవుడు దినదినము నీరు కట్టి అనేక మంది ప్రవక్తల ద్వారా ఎరువు వేపించి, దైవసేవకుల ద్వారా నీరు కట్టి ఎరువు వేపించి మనల్ని ఫలించే స్థితిలో దాకా తీసుకొచ్చారు. ఇంకా 4 నెలలు అయితే పంట చేతికి వస్తుంది అని చెప్పి జనాలు చూసే రీతిగా మనం ఉంది. అయితే ఆ పంట మీద కూడా సరైన కూర్చోవాలి. ఆ పంట మీద కూడా కడవరి వర్షం అనేది కనుక మన మీద కురవగలిగితే, కడవరి వర్షపు దీవెనల చేత, జల్లుల చేత మనం తడపబడుతున్నట ఈ పంట ధాన్యపు పనులు మోసుకొని సంతోషంతో యజమానుడు తన కొట్లలో కూర్చుకుంటాడు. ఈ పంట పరిపూర్ణమైన పంట. ఈ పంట యజమానుడు ఆశించినటువంటి ఆత్మీకమైనటువంటి నూరంతర పంట. దాని కొరకే ఈ దినాల్లో మనము మరి కడవరి వర్షము కొరకు విజ్ఞాపన చేయమని భక్తులైనటువంటి జకరియా ప్రవక్త ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇది పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి ప్రవచనం. ఆనాటికి మాత్రమే కాదండి, తర్వాత ఫ్యూచర్ టెన్స్కి కూడా సంబంధించినట్టుగా ఉంది. అంటే ఒక వాక్యాలు కొన్ని ఎట్లా ఉంటాయంటే, కొన్ని చరిత్రకు సంబంధించిన వాటి ఉంటాయి, అంటే ఇశ్రాయేలుకు మాత్రమే అన్నట్టుగా ఉంటాయి. కొన్ని వాక్యాలు దేవుని సంఘం ఎత్తబడేంత వరకు కూడా ప్రవచనాత్మకంగా ఉంటాయి. అందుకనే భక్తుడైనటువంటి యోహాను చెప్పాడు మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 3వ వచనంలో ఈ ప్రవచన వాక్యము చదువువాడు అని రాయబడింది. దైవ వాక్యం ఎలాంటిది అంటే ఇది ప్రవచన సంబంధం ఉన్నటువంటి వాక్యం. ఈ ప్రవచన వాక్యాన్ని చదువువాడు, వినువాడు, ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవాడు మరి ధన్యుడని ప్రకటన గ్రంథం 22:7 వచనం. మొదటి అధ్యాయం 3వ వచనం చూస్తే చదువువాడు, వినువాడు, గ్రహించువాడు. కాబట్టి ఇప్పుడు 22వ అధ్యాయం 7వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు చదివేవాడు లేడు, వినేవాడు లేడు, గ్రహించేవాడు ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు మనం గ్రహించి ఈ ప్రవచన వాక్యాన్ని చదివి విని గ్రహించి దేవుని ఆత్మ చేత మనము పరిపూర్ణతలోకి రావాల్సిన అవసరం ఉంది. దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే ప్రభు వచ్చే సమయంలో ఎత్తబడతారన్న సంగతి వాస్తవం. కాబట్టి ఆ ఆత్మే వర్షమే మనకి దేవుని ఆత్మతో పోల్చబడింది. కాబట్టి ఈ ఆత్మ కొరకు ప్రతిదినము దేవుని ఆత్మ మనకు అవసరము. సంఘముగా మనం కూడి వచ్చినప్పుడు సంఘానికి దేవుని ఆత్మ అవసరం. ఈ కడవరి వర్షం అనేది ప్రతి సంఘములో, ప్రతి చేనులో పైరు మొలచినట్లు, ఆత్మీయమైనటువంటి పంట పండినట్లు, సమృద్ధి అయినటువంటి ఫలములు ఫలించినట్లు, యజమానుడు ఆశించినంత పంటలు పండినట్లు ఈ చేనులో పంట ఆత్మ వర్షము అవసరం అనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఒకటి దినాల్లో అక్షరార్థంగా వర్షం ఏం చేస్తుందో మీకు చెప్పాను. ఒకటి ఆత్మీయంగా ఆ వర్షము మన జీవితాలకు ఏం కలుగు చేస్తుందో కూడా చెప్పాను. మరి అటువంటి వర్షము ఆ దయచేయాలి దేవుడు అంటే, ఈ కడవరి వానాకాలంలో మన మీద దేవుని వర్షం కురవాలి అంటే మనం ఏం చేయాలో మొట్టమొదటి ఒక్క వాక్యం చెప్పి నేను ముగించాను. అదేమిటంటే, రాజా మనం పాపములు మానేయడల అని రాయబడి వచ్చింది. అది దానియేలు గ్రంథంలో చూసినట్టు, లేక రాజుల మొదటి గ్రంథం 8:35-30 వచనంలో పాపము మానివేసిన వర్షము కురిపిస్తాడని గతసారి మనం నేర్చుకున్నాం. అది దానియేలుకు అలాగే ఇంకా అనేక మంది భక్తులకు ఆ హెచ్చరికని మనం అన్వయించుకొని
మనము ప్రార్థన చేస్తూ వచ్చాం. కాబట్టి పాపము మాని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని ఆత్మ వర్షం మన మీద కుమరించబడుతుంది. పాపం ఏం చేస్తుందంటే దేవుని ఆత్మను కోల్పెట్టేట్టు చేస్తుంది అనమాట. దేవుని ఆత్మను దుఃఖపరిచేటట్టు చేస్తారన్నమాట. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మొట్టమొదట మనం తప్పు చేసినప్పుడు దుఃఖపడతారు. అదే తప్పును కొనసాగుతూ ఉంటే ఏం చేస్తాడంటే మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి దుఃఖపడిన ఆ వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో గొడవలేండి, ఒకడు వ్యక్తి కొట్టాడు, ఇంకొక వ్యక్తి తిట్టాడు. ఇప్పుడు కొట్టి తిట్టిన వ్యక్తి ఇంకా బాధపడతా ఉంది, ఆ వ్యక్తి ఏడుస్తూ ఉంది. ఇంకేం చేస్తుంది? ఈ ఇంట్లో ఉండేదానికంటే కూడా కదా ఏడుచుకుంటే ఏం చేస్తుంది? మా తల్లిగారింటికి పోతే బాగుంటుంది. లేదు ఈ ఇంట్లో ఉండేదానికంటే ఎక్కడ నెమ్మది ఉండే కాడికి పోతే బాగుంటుంది. ఇక సొలొమోను అయితే దీంతో కాపురం చేసిన దానికంటే అరణ్య భూములు ఉండటం మంచిది అనుకుని పెట్టాడు. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడు? లెఫ్ట్ అవుతాడు. బాధ కలిగినప్పుడు మనిషి ఏం చేస్తాడు? కన్నీరు కాల్చుకుంటూ అక్కడే కూర్చోడు. మనకు సాధారణంగా అక్కడే ఉంటే ఏమైందంటే ఆ బాధకి రెట్టింపు అయిపోతుంది అనమాట. మన బాధ పెట్టని మనం ఉంటుంటారు, వాళ్ళని చూసుకుంటూ కూర్చోమంటే నీకు ఎక్కువ అవుతాం. అట్లానే మమ్మల్ని ఇల్లు పెట్టుకోమని చెప్పదు. కానీ అన్నం ఒక బాధ కలిగినప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుని మందిరం వచ్చి ఇక్కడ కన్నీళ్ళు కాలుస్తాం. ఇక్కడ ప్రార్థన చేస్తే ఈ స్థలమందు ఇక్కడ కన్నీళ్లు విడిచిన వారి కన్నీటిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ కన్నీటిని గుడ్డులో దాచిపెడతారు. కాబట్టి ఇక్కడ కన్నీరు కార్చినా, ఇక్కడ ప్రార్థన చేసినా ఈ స్థలం ముందు ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి, ఆయన మనసు ఉంటుంది కాబట్టి తొందరగా మనము ఆయన దృష్టిలో పడతాం, జవాబు పొందుకుంటాం, తొందరగా దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ దృష్టి ఉన్నది కాబట్టి మనకు ఎవరికి దుఃఖం వచ్చినా బాధ వచ్చినా మందిరాలు కలిగాం. నేను కూడా అదే చేస్తాను. నాకు ఏ పరిస్థితి బాధగా అనిపించినా దుఃఖమే వచ్చిన ఏడవ, ఎందుకంటే లోపల దుఃఖం ఉంటుంది. కానీ సాధారణంగా లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏ సామెత? ఏడ్చే మగవాడిని నవ్వే ఆడవాలన్నాడ నమ్మరాట. కాబట్టి మనం ఎందుకు వాళ్ళు నమ్మించాలి? ఏడ్చి, అంతే కదండి. కాబట్టి దుఃఖం అనేది హృదయానికి సంబంధించి, అంటే మనోదుఃఖము కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి ఆ దుఃఖము ఉంటుంది, బాధ ఉంటుంది. అప్పుడు మనకు బాధ కలిగిన దుఃఖం ఉంటుంది. ఏదో ఒక మందిరం, 4 మందిరాలు ఉన్నాయి మనకి. ఈ 4 మందిరాలు ఎక్కడ ఒకటి నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటాను బాధ వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ ఆయన చూస్తారు, ఇక్కడ ఆయన మనసు నిలుపుతారు. ఎందుకు వీడు ఏడుస్తున్నాడు అని నా మనసును అర్థం చేసుకునే మనసు అక్కడ ఉన్నది ఆయన. ఎందుకు నేను కన్నీళ్ళు కాస్తున్నానో, నా కళ్ళలో కూడా కారుతున్న కన్నీటిని చూసి కళ్ళు ఆయనకు ఉన్నాయి. అవి దానికి ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు దుఃఖంతో నిద్రపుతో ఉన్నప్పుడు మనం పురుగుపోతున్న దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించే వారం ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ఆయన వర్షము దయచేయాలని ప్రార్థన చేయాలంటే మన జీవితాల్లో మన పాపమును బట్టి మనము ఆత్మనేది పొందుకోలేము. కానీ పాపమును విడిచిపెట్టి దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాలకు మేలు చేస్తాడు, ఆత్మవర్షం కుమరిస్తాడు. రెండోదిగా గమనించినట్టయితే ఈ రోజున ఇంకొక మాట, మనం దేవుడు వర్షం దయచేయడానికి రెండోది గమనించినట్టు ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో క్షమించండి 5వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ రీతిగా రావచ్చు. రండి, మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగినము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలంలో కురిపించేవాడు కదా. చాలు. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో రెండవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు ఆహ్వానం పలుకుతున్నాడు. యోవేలు గ్రంథంలో కూడా ఆహ్వానం, ఇప్పుడైనా మీరు ఉపవాసం అండి, కన్నీరు కార్చి దుఃఖం మనోపూర్వక తిరిగి నా యొద్దకు రండి. ఇక్కడ కూడా ఆహ్వానం, వారు రండి, మనము దేవుని సన్నిధికి వెళ్దాం, ఆయన మనకు తొలకరి వర్షం కడవరి వర్షం ఇస్తాడు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు మానవుని. యెషయా గ్రంథం 1:18 కూడా రండి, మన వివాదము తీర్చుకుందాం. ఒకవేళ మీరు పాపంలో ఉన్నారా, అవి రక్తము వలె కనపడినా సరే హిమము వలె తెల్లగైపోతాయి. అలాగే రండి, మీరు చీకట్లో ఉన్నారా, 2వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథంలోని, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం రండి అని ఆహ్వానం పలుకుతున్నాడు. కొన్నిసార్లు చీకటి అంటే దాన్ని పాపంతో పోల్చవచ్చు, కొన్నిసార్లు మనం ఎరగని మార్గంతో పోల్చవచ్చు. కొన్నిసార్లు మనం చీకటి గుండా వెళ్తున్నాం, అదే గాఢాంధకారంలో అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తాం. ఒకసారి పాపము గుండా వెళ్తాము, ఒకసారి అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్తాం. కాబట్టి పాపములో గుండా వెళ్ళినా, అర్థం కాని పరిస్థితులు గుండా వెళ్ళినా దేవుడు మనకు ఆహ్వానం పలుకుతున్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నారో రండి, నేను మీకు వర్షమునిస్తా, అనగా మీకు ఆత్మనిస్తాను, నా ఆత్మ ద్వారా మిమ్మల్ని బలపరుస్తాను. దేవుని ఆత్మ అనేక పనులు మనకు చేసి పెట్టింది. దేవుని ఆత్మ మనల్ని ఓదార్చింది, పాపముల గురించి ఒప్పించింది, నీతిని గురించి ఒప్పించింది, మనతో పాటు దుఃఖించింది. దేవుని ఆత్మ మనం బలపరిచింది కులిగిన సమయంలో. దేవుని ఆత్మ మనకు బోధించింది. దేవుని ఆత్మ మనల్ని సిద్ధముగా ఉండేటట్టు చేస్తూ ఉంటుంది.
ఆ ఆత్మ కలిగిన వారమే అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఆత్మ సహాయం మనకి ఎంతైనా అవసరం. అంటే అనేక విషయాలు మనకు దేవుని ఆత్మ పనిచేస్తుంది. మీరు సరఫరా చేయడానికి వచ్చారా, వాకు వేయడానికి వచ్చారా? దేవుడా కొంచెం ఇంటికి దగ్గర కూర్చోండి, నా వైపు చూడాలా, ఇంటికి దగ్గర కూర్చోండి. పిచ్చి పిచ్చి రకాలు లేదు మందిలో, సైలెంట్గా కూర్చొని వాకు వినండి. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు వేడుకోండి, రండి నా యుద్ధకు రండి, మీకు పూర్వమందరి వలె వర్షం ఇస్తాను అని దేవుడు మనకు సెలవిస్తా ఉన్నాడు. అయితే పిల్లరా, ఇక్కడ రాబడిన మాట ఏంటంటే, నేను చెప్పే మాట ఈ రోజున, వారు రండి మన దేవుడిని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. భయభక్తులు కలిగి ఉంటున్నట్టండి మనకి తొలకరి వర్షము, కడవరి వర్షము దయచేస్తాడట. సరే, తొలకరి వర్షము మన పితరులు ఎందరో దైవభయంతో అపొస్తలుల కార్యం దగ్గర నుంచి ప్రారంభిస్తే ఆత్మ మొట్టమొదటి మేడగదిలోకి దిగి వచ్చింది. వారు 10 దినములు ఏక మనస్కులై ఎడతెక్క 120 మంది దేవాలయంలో ప్రార్థించారు. ఎంతో భయముతో, ఎంతో భక్తితో చేసిన ఆ ప్రార్థనకు పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిసారి భూమి మీద కుమ్మరించబడ్డాడు. అప్పుడు ప్రవక్తల మీద మాత్రమే ఉన్న ఆత్మ ఇప్పుడు సంఘం అంతా కలిసి 11 మంది శిష్యులు, అలాగే ఇంకా విశ్వాసులు అప్పుడు 120 మంది అయ్యారు. యేసుప్రభువు వారు వారికి 40 దినాలు అగబడాడు 10 సార్లు. ఈ 40 దినాల్లో యేసుప్రభువు వారు సెలవు వేయబడినప్పుడు ఒక్కరు కూడా లేరు ఆయన దగ్గర. కానీ ఆయన తిరిగి పునరుద్ధానం జరుగుతున్న ఒక్కొక్కరిని, పేతురుని, యోహాన్ని, యాకోబుని అందరినీ సమకూర్చుకున్నాడు. ఈ స్త్రీలు, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు, వీరందరినీ సమకూర్చుకున్నాడు. ఈయన వారందరూ చూస్తుండగా గలిలయ తీరమున ఆయన వెళ్ళిపోతూ వచ్చాడు, ఆకాశంలోకి ఆరోహణ వెళ్ళిపోతూ వచ్చాడు. అప్పుడు ఓ గలిలయ మనుషులారా, మీరు ఎందుకు ఆకాశం అలా తెరిచి చూస్తున్నారు? మీ మధ్య నుంచి కొనుగోబడి యేసు తిరిగి మరలా మీ మధ్యకి వస్తారు అని చెప్పి, అప్పుడు ప్రభువు కూడా మీరు నా వల్ల విన్న సంగతులను బట్టి మీరు దేవాలయంలో కనిపెట్టండి, ఆత్మ మీ మీద కుమరించబడితే అపొస్తలుల కార్యం 1:4 సెలవిచ్చారు. కాబట్టి 1:8 ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి బలం పొందుతారని వారిని హెచ్చరించాడు. బోధిగంధంలో నాకు సాక్షులుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని పరిశుద్ధ ఆత్మ ఎందుకు కుమరించబడింది అంటే పిల్లరా, దేవుని వాగ్దాన ప్రకారం కుమరించబడింది. మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు కుమరించాడంటే, ఆయన వాగ్దానం చేశాడు యోవేలు గ్రంథంలోనే. అది చూడండి, 2వ అధ్యాయంలో ఉండదు ఆ మాట మనకి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయంలో అంత్యదినములో మనుషులందరికీ ఆత్మను కుమరిస్తాను అంటాడు. పనివారి మీదను పరిగెత్తల మీదను నా ఆత్మను కుమ్మరెత్తును. చూడండి, పనివారు ఎవరు? పనివారికి ఎవరైనా ఆత్మనిస్తారా? పనివారిని ఎలా భావిస్తున్నాడు దేవుడు? ఇక్కడ కుమారుడుగా, కుమార్తెలుగా భావిస్తున్నాడు. ఆయన యజమానుడు, ఆ యజమానుని యొక్క చేత్తట్టు ఆ పనివాడు చూసినట్టుగా, ఆయన యజమానురాల చేతుడు దాసి చూసినట్టుగా మనం ఆయన వైపు చూస్తే, కనిపెడితే, యెరూషలేములో నిలిచి కనిపెడితే, ఇక్కడ అన్నాడు, ఆ దినములలో పనివారి మీద నా ఆత్మను, పనివాళ్ళ గారిని మనకున్న ఆత్మను ఇస్తామని, మనకున్న పాత ఇస్తాం, మనకున్న పాసిపోయిన అన్నం పెడతాం, మనకు మిగిలితే, మనకు ఏమన్నా ఎక్కువైతే, మనకు అంటే బట్టలు సరిపోకపోతే, చిరిగిపోతే పనులకు ఇచ్చే అయ్యే. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ దినములలో పనివారి మీద. ఏ పనివారు? మీరు ప్రభు పనిలో ఉన్నవారు. మనమందరం దేవుని పనిలో జత పనివారమే. ఇక్కడ ఆయా వ్యక్తులను దేవుడు ఉంచాడు. ఒకరినేమో ఇక్కడ నిలబడి స్థుతించాడు, ఒకరినేమో అక్కడ కూర్చొని వాయిద్యములు వాయించి స్థుతించాడు, ఒకరినేమో ఇక్కడ కూర్చొని వినే వారుగా మార్చాడు, ఒకరినేమో లీడింగ్ చేసేవారుగా మార్చాడు, ఒకరినేమో అధ్యక్షులుగా ఉంచాడు, ఒకరినేమో ప్రవక్తలుగా ఉంచాడు, ఒకరినేమో స్వార్థికులుగా ఉంచాడు, కాపరులుగా ఉంచాడు, సేవకులుగా ఉంచాడు, అనేక రకాలుగా ఉంచాడు. ఆ ప్యాన్ లాస్ట్ ప్యాన్. కాబట్టి నానా రకాలైనటువంటి మనుషులుగా మనం ఉన్నాం. అది ఈ పనివారం, మనమందరము దేవుని జత పనివారం అని కొరింథీ రాసిన 3:9 సెలవిచ్చాడు. ఇప్పుడు దేవుని జత పనివారంలో ఉన్న మన మీదనట దేవుడు ఏం చేస్తాడటండి? వర్షమును కుమ్మరిస్తాడట, అనగా ఆత్మను కుమ్మరిస్తాడట. ఆ దినంలో పనివారందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే అది ఆ వాగ్దానం వారికి చేయబడింది కాబట్టి వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆత్మనిస్తాడు. రెండోది ఏమిటంటే, దేవుని ఆత్మ మనకి, ఆ ఆత్మ ద్వారా మనం పరిపక్వతలోకి రావడానికి, మనుషులందరిపై దేవుని ఆత్మను కుమ్మరించి మనుషులందరినీ మరి పరిపూర్ణులుగా చేయడానికి ఆయన ఏ రీతిగా కొనుక్కోబడ్డాడో ఆ రీతిగా వస్తాడు. వచ్చేటప్పుడు ఎవరు ఎత్తబడతారంటే, ఆ ఆత్మను కలిగిన వారు మాత్రమే ఎత్తబడతారు. ఆత్మలో మెలుగుగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ఆత్మను సిద్ధపరచుకున్న వారు మాత్రమే ఎత్తబడతారు. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యకల దగ్గర ఏముందండి?
ఏముంది చెప్పండి? మండుతున్న దీపాలు ఉన్నాయి. దీపం దేనికి సాదృశ్యం అంటే ఆత్మ. మనం పడతాం, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును వెలిగించు యేసు ప్రభు, ఆత్మా దీపమును, ఆత్మా దీపమును. కాబట్టి ఈ ఆత్మ దీపం వెలిగించబడాలి. కాబట్టి మూడోదిగా దేవుని ఆత్మ మనకి ఎందుకు అంటే బోధిగాంతల వరకు మనం సాక్షులుగా ఉండాలి. ఆత్మ లేని సాక్ష్యం ఇవ్వలేడు. ఇస్తాడండి? ఆత్మ లేని సాక్ష్యం ఇస్తాడా? నాకు భయం. ఎందుకు భయం అవుతుంది? పిరికి ఆత్మ మనకు దేవుడు ఇవ్వలేదట. భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ ఏ ఆత్మను పొందుతాడు? దత్తపుత్రాత్మ, అనగా ఆయన మన తన రక్తంతో కొని దత్తత తీసుకున్నాడు. ఈ పిల్లల్ని సొంత వారిగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయన మీద ఉన్న ఆత్మ, రండి లూకా సువార్త 4:16 చూడండి. 4:16 త్వరగా. వచ్చాను. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చాలు చాలు చాలు. యేసు ప్రభువు వారి మీద ఏముందండి? ప్రభు ఆత్మ ఉన్నది, వీధులకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. ఇప్పుడు సంఘము మీద కూడా క్రీస్తు మీద ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మని కుమ్మరించాలనుకుంటున్నాడు. భేదం లేదు. ప్రభు మీద ఉన్న ఆత్మనే మన మీద, ఎందుకంటే ఆయన సంఘమును ఆయన ఆత్మతో అభిషేకించాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అభిషేకించబడి వచ్చాడు. యేసు ప్రభు వారిని యేసు క్రీస్తు అంటారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు. అనగా పరమనే అభిషేకించబడి పంపబడ్డాడు. పోయబడిన తైలముతో అభిషేకించబడ్డాడు. 45వ కీర్తన చూస్తే ఆయన అభిషేకించాడు. నీ దేవుడు ఆనంద తైలంతో నిన్ను అభిషేకించను అని ఆయన వచ్చింది. ఎవరిని గురించిన ప్రవచనం ఇది? ప్రభువును గురించిన ప్రవచనం. ఆ ప్రభు అభిషేకించబడి పంపబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు అభిషేకించబడి వీధులకు సువార్త పడించి సంఘమును స్థాపించి పునరుద్ధరణే తిరిగి వెళ్ళేటప్పుడు చెప్పాడు ప్రభు వారికి, నేను కూడా మీకు ఆత్మను ఏం చేస్తాను? పరం నుంచి పంపిస్తాను. తండ్రి వలన వాగ్దానం చెప్పిన ఆత్మ మీ మీదకి పంపిస్తాను. ఇప్పుడు ఆత్మ, వాగ్దానం చెప్పిన ఆత్మ మీ మీదకి వచ్చింది. ఎందుకంటే బీదలకు సువార్త పడించడానికి ప్రభు నన్ను అభిషేకించింది. చెరలో ఉన్న వారికి ఆ విడుదల కలుగజేయడానికి, గుడ్డి వారికి చూపును కలుగునట్టు ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రం ప్రకటించిన ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇదే మరలా దగ్గరగా అనుబంధం ఉన్నటువంటి యెషయా 57లో చూస్తే నిజమైన ఉపవాసం ఏంటంటే ఇటువంటి వారిని విడిపించటం, బంధకాల్లో ఉన్న వారిని, కాడివలను మేకులను విడిపించటం, నలిగిన వారిని విడిపించటం. కాబట్టి నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే ఆ బంధించబడిన వారు ఉన్నారు, వారిని విడిపించటం. ఇప్పుడు సారాంశం ఏంటంటే మనం ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే పిల్లరా, దేవుని ఆత్మ కొరకు. దేవుని ఆత్మ ఎందుకు మన మీదకి అంటే ఉపవాసం ద్వారానే ఆత్మ కుమ్మరించబడింది, మరొక రకంగా ఆత్మ కుమ్మరించబడదు. వారు ఉపవాసం నుండి ప్రభువును సేవించుండగా పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడతాను, పౌలుని బర్నబాను నా కొరకు పనికి నేను ప్రత్యేకించుకున్న పని కొరకు పంపించాను. వీరు కూడా మొదటి సంఘము ఏక మనసుకులే దేవాలయంలో 10 దినాలు ప్రార్థించగా ఆత్మ కుమ్మరించబడవచ్చు. ఇప్పుడు మనం ఉపవాసం ఉండి మన సంఘమును అభిషేకించడానికి, అనగా నీవు నేను అభిషేకించబడటానికి ప్రార్థన చేయడం వల్ల ఏమవుతుందంటే దేవుని ఆత్మ మనం అభిషేకించి, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అభిషేకించబడిన మనం మాత్రమే, అభిషేకించబడిన వాడు మాత్రమే ఇదిగో నలిగిపోతున్న వారిని, బంధించబడిన వారిని, కాడురాను రేకుల కింద ఉన్న వారిని విడిపించడానికి అది సహాయపడింది. అప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసేది మనం. అక్కడ ఇంటికాడ ఉప్మా తినకుండా, ఏమండి టీ తాగకుండా, మంచి తాగకుండా వచ్చి ఇక్కడ ఉపవాసంలో వచ్చాం ప్రభా ప్రార్థన చేసి వెళ్ళిపోతుంది కదా. నువ్వు ఉపవాసం ఉన్న మంచిదే, దేవుని ద్వారా అభిషేకించబడినావా లేదా అనేది కావాలి. ఎన్ని ఉపవాస ప్రార్థనలో మనకు వచ్చాయి, వెళ్ళిపోయినాం. ఇప్పుడు దేవుని అభిషేకం మనం పొందామా లేదా? దేవుని ఆత్మ నీ మీద నిలుచున్నదా లేదా? నా ఆత్మ మీ మీద నిలుచున్నది కనుక మీరు ధన్యులు అని అగ్గేలు రాశారు. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా రాశారు. దేవుని ఆత్మ మన మీద నిలవాలి, దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి. మన సొంతంగా నడవడం ద్వారా ఫలితం ఏమీ లేదు, వేరే వాళ్ళని నడిపించడం ఫలితమే లేదు. ప్రతి వ్యక్తికి ఆత్మ, ఇప్పుడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అదే రాబడి వచ్చింది, 70లో 2 అదే రాబడి వచ్చింది. పనివారి మీద అన్నాడు, అపొస్తలుల కార్యం దగ్గరకు వచ్చినప్పుడు మనుషులందరి మీద
ఆత్మ ఒకరికి ఇస్తాను, ఒకరికి ఇవ్వని చెప్పలేదు. సేవకుడికి ఇస్తాను, సంఘానికి అక్కర్లేదు ఆత్మ, ఆయన చెప్పి ఆత్మతో నింపబడితే చాలు మీరు ఎక్కడన్నా అన్నా. అందరికీ, మనుషులందరి పైన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఇప్పుడు ఈ మనుషులందరూ ఏం చేయాలా? మనం అందరం రండి భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనలు 33:8, 33వ కీర్తన 8. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపాలి. చాలు. లోక నివాసులందరూ, భూలోక నివాసులందరూ దేవుని యందు భయభక్తులు నిలపాలి. ఇక్కడ మనం ఉపయోగించుకున్నాం. సంఘం అంతా దేవుని ఏం చేయాలండి? సేవకుడికి మాత్రమే అమ్మో దేవుడు వాక్యము, దేవుని సన్నిధి, పరిచర్య ఉంది, మరి టైం అయిపోతుంది అన్న భయంతో మేము మాత్రం ఉనికి రావాలన్నా? మేము మాత్రమే ముందు వచ్చి మైకులు పెట్టాలన్నా? మేము మాత్రమే వచ్చి అన్ని సిద్ధపరిస్తే మీరు వచ్చి భయం భక్తి లేకుండా పాటలు అయిపోయిన తర్వాత వచ్చి వాక్యం ఏంటో మొత్తం అసలు ఏ అంశం చదివినామో, ఏ వాక్యం మీద దైవజనుడు ఈరోజు వాక్యం బోధిస్తున్నాడు, ఆ మొదటి రిఫరెన్స్ నువ్వు చదువుకోకుండా వచ్చి మధ్య ఈ జరగడానికి నెట్టడానికి మనం వచ్చేది. భయభక్తులు కలిగినోడు ఎలా వస్తాడో తెలుసా అండి? ఆదికాండం 2వ అధ్యాయంలో అబ్రహాముతో మాట్లాడు, అబ్రామా ఇదిగో నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని నేను చూపించే మోరియా దేశంలో పర్వతాలలో ఒకదాని మీద ఏం చేయాలి? మోరియా దేశం చెప్పాడు, మోరియా ఊరి పేరు చెప్పాడు, తీసుకొచ్చే వ్యక్తి పేరు చెప్పాడు. స్థలం మాత్రము అక్కడికి వచ్చాక చూపిస్తా అన్నప్పుడు ఈ వ్యక్తి ప్రమోటర్స్ దొరకలేదు కాబట్టి ఎత్తుకోవడానికి ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? 3వ నాడు కన్నులెత్తి చూడగా ఆ చోటు కనిపించింది. ఈ దైవజనుడికి ఎంత భయం అండి! ఈ ప్రవక్తకి ఎంత భయం అండి! ఈ తండ్రికి ఎంత భయం అండి! ఈ విశ్వాసకుడికి ఎంత భయం అండి! ప్రభువే చెప్పాడు, ఇందుని బట్టి నువ్వు నాకు భయపడేవాడు అని. ఈరోజు దైవ భయం లేకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకు జవాబు. దైవ భయం ఉందో లేదో నీ ప్రవర్తన చెప్పింది, అక్కడ నువ్వు వచ్చే టైమింగ్ చెప్పింది, నువ్వు కూర్చున్న విధానం చెప్పింది, నువ్వు చదివే విధానం చెప్పింది, నువ్వు పాడే విధానం చెప్పింది, నీ చూపులు చెప్తాయి, నీ ఆలోచన విధానం చెప్పింది, నీ ప్రవర్తన. దేవుని ఎడల భయం ఉందో లేదో, వాక్యం అంటే భయం ఉందో లేదో, దేవుని సన్నిధి అంటే భయం ఉందో లేదో, దేవుని పరిచర్య అంటే, దేవుని వాక్యం అంటే భయం ఉందో లేదో, మన వే ఆఫ్ బిహేవియర్ లేక వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం చెప్తుంది అనమాట. ఆయన ఆలోచన చూడండి, అబ్రాహాము ఆలోచన ఏంటంటే నాకు అర్పించే స్థలం తెలియదు కాబట్టి 3 రోజులు ముందుకు పోవాలి అని 3వ నాడు కన్నులెత్తి చూశాడు. ప్రభువా ఎక్కడ చూడండి, అదిగో అక్కడ కనపడుతుంది చూడు, అక్కడికి వెళ్ళి ఆ చోటు కనిపించిన తర్వాత అక్కడికి వెళ్ళి గమనించండి. బలిపీఠుడు కట్టాడు ఆయన కోసం, కట్టెలను పేర్చాడు ఆయన కోసం. ఏమండి అక్కడ నిప్పులు ఇవన్నీ ఎట్లా చేసుకున్నాడు? 3వ నాడు కన్నులెత్తి చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్రహామే రాయిని తెచ్చుకొని బలిపీఠం కట్టాడు. నీకు సాంపలేసినా కానీ వచ్చి కూర్చోడు, నీకు మైకి పెట్టినా కానీ వచ్చి పాటలు పాడేటోడు, ఈ డోలకు పెట్టినా కానీ డోలకు టైంకి రాడు. ఏమన్నట్టు ఇప్పుడు మనకి? ఏమన్నట్టండి? ఇక్కడ పని చేస్తాడా దేవుడు? భయం భక్తుల నిర్లక్ష్యం ఉంది. అక్కడ అబ్రహాం ఏం చేయాలప్పుడు పోయి బలికి ఏం కావాలా? కుమారుడు అడుగుతున్నాడు. ఆయన తెలిసిన పోతాం. కుమారుడికి ఎంతవరకు తెలిసింది? డాడీకి కట్టెలయ్యి నిప్పేది, గొర్రె పెళ్ళేది, ఇవి ఇంతవరకే తెలుసు. సరే కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, గొర్రె పెళ్ళేది డాడీ అని అడిగాడు. యెహోవా ఇదే అన్నాడు. బలిపీఠం మీద ఆయన అర్పించబడకుండా బలిపీఠం 12 రాళ్లతో కట్టాలి అని. ఒక రాయి కాదు, పెద్ద పంట తీసుకొని పండు మనబెట్టి కొట్టుకోరా కట్టెల మీద మనబెట్టేది కాదు. అక్కడ 12 రాళ్ళు ఆ పర్వతం మీద ఏరియాడు ఆ ముసలోడు. మనం ఒక్క రాయి అరే ఇంటికి పెట్టి అడ్డం దాకా తీసుకొని పక్కన పెట్టండి అంటే తెల్లబట్టలు వేసుకుని పని చెప్తుంది. నీ తెల్లబట్టలు మాయొద్దు, నీ ఇస్త్రీ బట్టలు నలగొద్దు, ఏమంటే నీ క్రాఫ్ జడొద్దు, నీ ఏంది ఇంకా రాసుకుని కూర కూడా పోవద్దు. అర్పించబడిద్దా మన ప్రార్థన, మన ఆరాధన. అందుకని లోకులందరూ యెహోవా యందు ఏం చేయాలి? భయభక్తి నిలపాలి. ఒక అబ్రహాం మాత్రమే కాదు ఈ వాగ్దానం. ఆయన ద్వారా పిల్లలుగా పిలువబడుతున్న మనకి కూడా ఈ దైవ భయం నేడు అవసరం. ఈ భయం లేదు కాబట్టి ఆత్మ బయటకు వెళ్ళిపోయాడు. ఈ భయం లేదు కాబట్టి ఆత్మచేత మనం అభిషేకించబడలేకపోతున్నాం. ఈ భయం లేదు కాబట్టి దేవుని ఆత్మకు దూరంగా వెలుపల జీవిస్తున్నాం.
ఎవరు భయభక్తులతో ఉంటాడో భయపడే వాడి మీద దేవుని ఆత్మ ఉంటుంది. దావీదు భయపడ్డాడు కాబట్టి నా మీద ఉన్న ఆత్మ ఎక్కడ పోయిందో అని చెప్పి ఆ ఆత్మ కొరకైనటువంటి విజ్ఞాపన చేశాడు 51వ కీర్తనలో. రక్షణానందం పోయింది, ఆ మంచి మనసు పోయింది, విరిగి నలిగిన హృదయం పోయింది, అన్నీ పోయినాయి, కానీ ఆత్మ పోలేదు. ఆత్మ పోయింది అనుకున్న ఆ క్షణంలో నా దైవం చేసిందంటే, అయ్యా నేను పాపములో పుట్టినవాడు, పాపములో నా తల్లి గర్భంగా తెలుసు కాబట్టి నీకు విరోధంగా చేసిన పాపమును క్షమించి నీ పరిశుద్ధాత్మ నాలో చేంజ్ మాకు విశ్వ ఉన్నవాడు అలా చేస్తాం. అసలు లేనివాడికి ఎంత ప్రార్థన చేయాలి మనం? కాబట్టి దేవుని బిడ్డారా, లోక నివాసులందరూ దేవుని భయభక్తులు నిలపవలను, భయభక్తులు ఉంచవలను, భయభక్తులు కలిగి ఉండవలను అని రాబడిగా నిలపాలంటే ఏంటంటే అర్థం? మీ పిల్లలు ఉన్నాయండి, ఈ మధ్యలో గోడలు ఉన్నాయి, కొన్ని కనబడతాం, కొన్ని కనబడుతున్నాయి. ఈ స్థలం మార్చామనుకోండి, ఎక్కడది? ఆ పిల్లలు అక్కడే ఉండాలి. పిల్లలని నిలబెట్టి వాటి మీదనే ఈ అంతా నిలబడి భయభక్తుల మీదనే మన ఆత్మీయత కట్టబడింది. భయభక్తులు మన గుండెలో నిలపబడకుండా, భయభక్తులే భయం ఎందు భక్తులు మనం నిలపబడకుండా మనం ఆత్మీయంగా కట్టబడలేము. దేవుని ఆత్మ ద్వారా మనం కట్టబడుతున్నాం. ఆత్మ లేకుండా పోతే ఏం కట్టబడతాం మనం? కాబట్టి దానికి మూలం ఏంటంటే స్తంభం భయము భక్తులు. ఈ భయభక్తులు అనేవి పిల్లల వల్ల నిలబడాలి మన జీవితంలో. ఈ భయభక్తులు నిలిపినప్పుడు ఈ పిల్లల మీద కట్టబడేది ఆత్మ ద్వారా. ఆత్మ అనేది దిగి వస్తుంది. ఆ ఆత్మ ద్వారా కట్టబడతాం దేవుని ఇంటిగా, దేవుని నివాస స్థలముగా. దీనికి ప్రియారిటీ ఇవ్వడు దేవుడు. రేపు మనం పైన పాకేసుకున్నా ఏం పట్టించుకోవడం, బాధపడటం, రేగులు వేసుకున్నా బాధపడటం, స్లాబ్ వేసుకున్నా అబ్బా ఎంత మంచిగా స్థలం వేసారు సంతోషించండి. కానీ ఈ ఆత్మీయ జీవితం ఉందే, ఇది వెండి బంగారు వెలగలరాల చేత కట్టబడాలి. దీనికి ప్రియారిటీ ఉన్నది. ఇది ఒరిజినల్ మెటీరియల్తో కట్టబడాలి. ఈ భౌతిక సంబంధమైనటువంటి మందిరాలు కర్రతో కట్టబడిన, గడ్డితో కప్పబడిన, పైకలతో కప్పబడిన, దేని రకంగా రాళ్ళతో పెంచుకున్నా కానీ సరిపోతుంది దేవుణ్ణి ఆరాధించడానికి, దేవసనలో ప్రార్థన చేయడానికి. కానీ ఈ ఆత్మ సంబంధం మందిరం ఉందే, ఇది ఆత్మ ద్వారా మాత్రమే కట్టబడదు. ఆత్మ ద్వారా కట్టబడాలి అంటే విలువైనటువంటి బంగారు వెండి రాళ్ళ వల్లే మనం ఉండాలి. అందుకు దేవుడికి మనం సమర్పించుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, లోక నివాసులందరూ అనగా సంఘం అంతటికి, సంఘంలో చూస్తూ ఉంటే ఈ రోజున కొంతమందికి భయం ఉంటుంది, కొంతమందికి భక్తి ఉంటుంది, కొంతమందికి రెండు ఉండవు. ఇలా భయభక్తులు ఉన్న వాళ్ళు అయితే నువ్వు ధైర్యం చేసి పనికి పోతామండి. ఉపవాస ప్రార్థన ఎంత విలువైందో మనకు తెలియదు, ఆది సంఘానికి తెలుసు. ఒక్కళ్ళని తప్పిపోయారా? లిస్ట్ ఎందుకు రాశాడు అక్కడ? 120 మంది 10 దినాలు అంటే నీరసం వచ్చేసిందండి. 9 రోజులకు నీరసం వచ్చింది ఒకరికి. కొంతమంది ఫస్ట్ రోజే వికెట్ డౌన్, క్లీన్ బోర్డ్ అనమాట. వికెట్ పోతను పట్టుకుంటాడు, ఫస్ట్ బాల్ వేయగానే క్లీన్ బోర్డ్ అక్కడ. రానైనా ఈ సోకులు ఎందుకు పక్కన అంటారు ఇక అందరూ. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, బాగా కొడతారు అనుకోండి, వాడు క్లీన్ బోర్డ్ అయిపోతాడు. 10 రోజుల్లో ఒక్కళ్ళు కూడా నాట్ అవుట్ అయ్యారు తమ్ముడు. నాట్ అవుట్. ఆలోచన విధానంలో అవుట్ కాలేదు, ప్రవర్తనలో అవుట్ కాలేదు, ఫుడ్లో అవుట్ కాలేదు, పనిలో అవుట్ కాలేదు, ఎక్కడ అవుట్ కాలే. 10 దినాలు నిలిచాను. 10 దినాలు శ్రమ, మరణం వరకు ఏం చేయాలంటే మనం నమ్మకం ఉండాలి. ఈ 10 రోజులు బహుశా మనం కలుగున్న దేవాలతో ఉన్న వారికి ఆ రోజుల్లో బహుశా ఇలాంటి రోగాలు రాకపోవచ్చు, ఉన్నా కానీ వారు ధైర్యం చేసి ఉండొచ్చు, ఆత్మని బలపరిచి ఒక్కరు కూడా వేణతాల్లో కొంచెం తేనె పుచ్చుకొని నాకు కళ్ళు ప్రకాశించుకున్న వాళ్ళు, కళ్ళు లొట్టలు పడుతున్నా సరే, ఉపవాసం లొట్టలు పడితే పడవండి, కంతలు కనపడితే కనపడవండి, కడుపు లోపలికి పోయితే పోదండి, బొక్కలు బయటికి తనుకొని వస్తే 10 రోజులు ఉపవాసం ఉంటాయి. రాత్రి నేను సిస్టర్స్ మీటింగ్ దగ్గర సిస్టర్ దిగి వచ్చి వస్తా ఉంటే వెనకాల నుంచి చూస్తే లాజరాన్ని బక్కగా కనపడుతున్నాడు. గుర్తుపట్టలే నేను. ఆయన గుర్తించా, ప్రజలు అన్న ఏందన్నా అట్లా అయిపోయాను అన్న. ఎన్ని రోజులు? ఒక 10 రోజులు అన్నం నీళ్ళు ఎత్తులేవు అన్న. 19 రోజులు నాకు టైఫాయిడ్ మలేరియా జ్వరం ఉన్నాను. 10 రోజులు అన్నం నీళ్ళు తెలియలేదు. 10 రోజులు అన్నం తినకపోతే ఎన్ని కేజీలు తగ్గినట్ట? 19 కేజీలు తగ్గినట్ట. మరి ఆది సంఘం తగ్గలేదండి. ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడతాడు. బాహ్య పురుషుడు ఏమవుతాడు? దినదినము. నువ్వు ఉపవాసం ఉన్నా ఉపవాసం ఉండకపోయినా ఇదంతా ఈ కాయము ఒకరోజు మాయమైపోయింది. సర్వశరీరులు గడ్డిని పోలి ఉన్నవారుగా ఉన్నారు. వారి అందమంతా ఏమైందండి?
పువ్వు మొగ్గేసింది, సాయంత్రం కల్లా మంచిగా పరిమళించింది. మళ్ళీ మరుసటి రోజు నుంచి ఏమైందండి, అది వాడిపోతూ ఉంటుంది. వాడిపోయి 3-4 రోజులకి ఏమైందంటే అదే రాలిపోయింది. పువ్వు వలె ఉంది అందం, జీవము గడ్డి వలె ఉంది. అది కోయబడినంత వరకు, ఆ మనుషులు తొక్కనంత వరకు పచ్చగా ఉంటుంది. పువ్వు అయితే ఉదయం పూసింది, సాయంత్రానికల్లా దాని పరిమళం అంతటి వెదజల్లింది. ఎక్కడ తోటలో మంచిగా వాసన వస్తుంది. మా మామూళ్ళు తగ్గలవాడి దగ్గర మల్లెపూల తోటగా కొంచెం వాళ్ళ ఫారంలో పనిచేసుకుంటూ ఆ తోటని కొంచెం ఇది చేశారు, సేద్యం చేస్తే ప్రతి సాయంత్రం అక్కడ వేసరికల్లా ఇంకా 10 కేజీల పూలు వచ్చాయన్నమాట. ఈ 10 కేజీల పూల వాసన మేము ఒకసారి నేను కూడా పోయడం లేదు కాబట్టి ఆ రోడ్డు దాకా వేసరికల్లా మల్లెపూల వాసన వెదజల్లుతూ ఉంటుంది అనమాట, ఒక 1/2 కిలోమీటర్ దాకా. ఇక్కడ ఏదో మర్రి చెట్టు ఉందన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని కోసుకొని రాకపోతే తెల్లారిపోతే ఏమైందంటే ఆ పువ్వు వాడిపోయి రాలిపోయింది. అంతే కదా, ఉదయం పూసింది సాయంత్రానికి మనం కోసుకుంటాం, మళ్ళీ నైట్ పూసింది ఉదయం కోసుకొని వచ్చి ఇంకా 2 పూటలు పూలు అమ్ముకున్నారు వాళ్ళు కష్టకాలం. కాబట్టి సాయంత్రానికి పువ్వు వాడిపోతుంది, ఆ తర్వాత రాలిపోతుంది. దీని కొరకు మనం ఉపవాసం ఉండలేకపోతాం. ఈ పువ్వు లాంటి అందం కోసం అందం గ్లామర్ తగ్గవద్దు, లోపల ఉన్నటువంటి ఆరోగ్యం తగ్గిపోవద్దు. 3 పూట తింటకన్నా కరోనా కాలంలో ఉపవాసం ఉంటే ఆ ఇమ్యూనిటీ తగ్గింది. అది మన అపోహం, మన డాక్టర్ చెప్పేది. న్యాచురోపతి డాక్టర్ చెప్పాడు ఏంటి బాబు అంటే, ఉపవాసాన్ని వాళ్ళ సంస్కృత భాషలో లంకనం అంటారు. ఒకవేళ నీకైనా తుమ్ము కానీ దగ్గు కానీ జ్వరం కానీ వస్తే ఆ రోజు తినటం మానుకోండి, మంచిలు తాగండి, లంకనం పెట్టండి, ఉపవాసం ఉండండి, నీకు కరోనా వచ్చినా కానీ తగ్గిపోతుంది అని అడగని అంటున్నాయి. నా నెంబర్ ఇస్తాను, మీరు 3-4 రోజులు ఇదే క్వారంటైన్లో ఉండండి. మీరు ఏ తినమాకండి, మంచిలు తాగండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి, ఒకవేళ అంతగా ఉండలేమన్నప్పుడు జ్యూసులు తాగండి, అన్నం మానండి. పుట్టిన కాంచి తింటే ఉన్నారుగా, 3-4 రోజుల కొద్ది చెప్తారా, తించేదానికి ఎక్కువ ఇది అంటున్నాయి. ఎందుకంటే మొత్తం మనం లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నింటినీ స్కానింగ్ చేసి ఆ డిజిటల్ స్క్రీన్ మీద చూపిస్తామంటే ఆ వైరస్ తింటే ఎలా పనిచేస్తుందో మన లోపల, తినకపోతే ఎలా పనిచేస్తుందో 2 వీడియోలు చూపించాడు. మీకు కావాలంటే ఈరోజు సెర్చ్ కొట్టండి యూట్యూబ్ వాళ్ళు, కరోనా వచ్చినా తగ్గిపోయేటట్టు 3 రోజుల్లో అనే విషయాల గురించి చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు ఉపవాసం ఉంటుందో ఏం జరుగుతుందో మనకి, కరోనా పక్కన పెట్టాలి, దాని గురించి ఆలోచించమాట. నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది కరోనా అనుకోండి అంతే. అది ఉందని మనం భయపడిపోయి అనవసరంగా పుల్లుకి తినేసి ఈరోజు చాలా మంది కూడా మందిరాల్లో ఉంటుంది. అంటే నువ్వు రోడ్ల మట్టి, పనుల మట్టి, బస్ స్టాండ్ల మట్టి, ఊర్ల మట్టి, ఆ ఊర్లో తిరుగుతానికి రాను కరోనా మందిరంలో ఉంటారు. కొన్ని ఇక్కడ వస్తే ఇక్కడ శానిటైజర్ చేస్తే ఇది మూసేస్తే అప్పుడు మీరు అమ్మో మందిరంలో కరోనా ఉందనుకో భయపడి రాకుండా ఉండాలి. ఏమీ లేదా, అరే ఆయన పాస్టర్ గారికి వచ్చినా కానీ పెట్టండి పెట్టుకోండి ఆయన ఇంట్లో ఉన్నట్ట 1 వారం జరిపించుకున్నారు. సర్పంచ్ గారు వచ్చి మీరు అటు పెట్టకూడదు, 2 వారాలు ఆఫ్ చేయండి, ఇప్పుడు ఆపే 2 వారాలు మళ్ళీ రేపు పెడతనే ఉన్నారు. మందిరంలో ఉన్న వాళ్ళకి కూడా భయం లేదు. మన వాళ్ళు అమ్మో మందిరానికి పోతూనే ఉంటారు. సాధారణ పెట్టినాక ప్రచారం చేపిస్తాను, ప్రార్థనా సమావేశాలు కాడ ఎక్కువ అవుతుంది కరోనా. నేను 2 రోజులు ఖమ్మం పోయినా, కరోనా ఉన్నట్టు ఎవడు భయపడ్డా. హాస్పిటల్ కాడ జనమే, ఏమంటే డోలకర్ కాడ జనమే, మైక్ సామాన్ల కాడ జనమే, రోడ్డు నిండా జనమే. ఆ వికాస్ కాలేజ్ పక్కన అయితే గిక్కిసిపోతారు రైల్వే స్టేషన్ బాగా. ఇక్కడ కరోనా లేదా, ఉంది, ఎందుకు ఎంతకాలం భయపడతాం? మన పనులు ఎంతకాలం ఒప్పుకుంటాం, ఎంతకాలం మనకు బిజినెస్ పోగొట్టుకుంటాం అని వచ్చినోడికి వచ్చింది సింపుల్ అనుకొని ధైర్యం చేసి ధైర్యంతో కరోనా ఎదుర్కొన్నారు. ప్రార్థన చేసేకల్లా కరోనా వచ్చింది కాబట్టి ఉపవాసం ఉంటే బాగోదు. కానీ ఉపవాసం అంటే మనం ఏమవుతుందో తెలుసా అండి, ఆత్మ బలపరచబడుతుంది, దేవుని సంఘం అభిషేకించబడతాము, చెరలో ఉన్న వారికి విడుదల కలగడానికి, బంధించబడిన వారికి విడుదల కలగడానికి, సాతాను కట్టిన కట్టుల్లో విడుదల కలగడానికి అది సహాయపడుతుంది. యేసు ప్రభువు కూడా చెప్పాడు, మేము ఎందుకు ఎలగొట్టలేకపోయాం అది చేయాలంటే, మీరు ఉపవాసం ఉపవాస ప్రార్థన ఉంటే ఎలగొడతారు, ఒక పూట భోజనం చేసి ఇంకో పూట మాత్రమే ఉపవాసం ఉంటే ఏం ఎలగొడతారు? మీరు నాలాగా ఉపవాసం ఉండండి అని ప్రభువు వారు చెప్పినట్టుగా ఇది ప్రార్థన వల్ల ఉపవాసం వల్ల కానీ మరి దేని వల్ల వదిలిపోట అసలు ఎవరు ప్రార్థన మనకి మాదిరి? ఇప్పుడు యేసు ప్రభువు ప్రార్థన మనకు మాదిరి. ఆయన మనకు మాదిరి ఉంచిపెట్టు, అన్ని విషయాల్లో మనకి ఏముంచాడు? ఆయన మాదిరి ఉంచాడు. ఎవరి పత్రిక ఆయన శరీర 7వ అధ్యాయంలో 5:7లో శరీరధారిగా ఉన్న దినాలలో మహారోధులతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి విడిపించగలిగిన వారికి ప్రార్థనలో యాచనలు చేశాడట. ఒక్కరోజు కాదు, ఏదో 40 రోజులు పండుగ ఉపవాస ప్రార్థించి వచ్చినట్టు కాదు. ఆయన రాత్రి అంతా ప్రార్థన, ఉదయం అంతా పరిచయం, లేక ఉదయం అంతా ప్రార్థన, రాత్రి అంతా పరిచయం, ప్రయాణాలు,
ఈ రకంగా ఆయన 33 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ప్రార్థనలో కొండ మీద ఉన్నాడు. కాబట్టి ఆయనే ముఖం అడుకోలేదే, ఆయనకేమి గ్లామర్ తగ్గలేదే. ఆ భిన్నం పాడింది, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గురుతింపగలనం, అవలీలగానతని గురుతింపగలనం, ఎంతో సుందరం. కాబట్టి ఆ 3.5 సంవత్సరాలలో 33 సంవత్సరాల్లో ఆయన్ని 10,000 మందిలో కూడా గుర్తుపట్టవచ్చు సులభం చెప్పేసి. ఆయన గ్లామరం దక్కలే. ఎందుకు? ఆత్మచేత నింపబడిన వాడు, అభిషేకించబడిన వాడు. చూడండి, చాలామంది దైవజనులు మనకు ముందున్న కాలంలో పనిచేసిన వారు ఆత్మచేత నింపబడ్డారు, నడిపించబడ్డారు, సంఘస్థులు నడిపించబడ్డారు. సంఘము ఆత్మ, వాళ్ళ ముఖాలలో ఏ కళ చూస్తామండి? దైవ కళ, దైవాత్మ నొందిన వారు. వాళ్ళు నల్లగొండేవండి, తెల్లగొండేవండి, ఎట్లనండి ఆ వ్యక్తి ముఖం చూస్తూ ఉంటే. జీజాని గారు ఉన్నాడు, ఆయన ఫోటో ఈ మధ్యకాలంలో ఒక బుక్ మీద వేశారు, జీవిత తుఫానులు అనే బుక్ మీద. ఆ దైవజనుడు నల్లగా ఉన్నాడు, కానీ ఎంత దైవిక వర్చస్తూ ఉందంటే ఆ ఫోటో. ఏంద్రబాబు అంటే దేవుని ఆత్మ ఆయన్ని నడిపించింది తన జీవితకాలం. ముందున్న పితరులు, ఆది సంఘం ఎంతోమంది విశ్వాసులు, వారిలో దైవిక కళ చూస్తాం, ఆత్మ ఉన్నది. కాబట్టి ఈ రోజున పైకి ఎర్రగొన్నా, తెల్లగొన్నా, నల్లగొన్నా ఆ సౌందర్యం కనబడలేదు. సౌందర్యం ఎందుకు కనబడింది అంటే, బైబిల్లోనే దాని గ్రంథంలో వాళ్ళు దేవునికి భయపడి రాజు గురించి భోజన పానాలు భోజించక, వారు ఆకుకూరలతోటి కాయగూరలతోటి మంచినీళ్ళతోటి వాళ్ళు భోజనాలు భుజిస్తే, ఈ నలుగురు బాలుల ముఖాలను ఎలా ఉన్నాయండి? సౌందర్యముగాను కళగా ఉన్నాయటండి. వాళ్ళ మీద ఏమున్నప్పుడు? దైవాత్మ ఉన్నది. దేవతల ఆత్మని ఎందున్నదని దానిలో చెప్పగలుగుతూ వచ్చాడు రాజు. దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డారు. ఈనాడు మన సంఘాలకు కావాల్సింది ఏమిటంటే ఆత్మ. నాకైనా నీకైనా పరిపూర్ణతలోకి రావాలంటే, మనలో దైవికమైన కలగనపడాలి అంటే, మనము దీవెనల చేత నింపబడాలి అంటే, ఈ సంఘము ఘనకార్యాలు జరిగించాలి అంటే, నీవు ఘనకార్యాలు పూనుకోవాలి అంటే, నీవు దేవుని ఆత్మ చేత మాత్రమే చేయగలవు. నా ఆత్మ లేనివాడు నాకు విరోధి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ లేకుండా ఎంత కష్టపడినా లాక్కొని రావడమే. ప్రసంగమైనా, పాటలైనా, పరిచర్య అయినా, సంఘాన్నైనా ఆత్మ స్వాధీనంలో లేకపోతే మనం ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందో, ఈ ప్రయాసం అంతా కూడా మిగలదు. కాబట్టి దేవుని ఆత్మ చేత నీవు నేను నింపబడాలి. అదే చెప్తున్నాడు భక్తుడు. లోక నివాసులందరూ దేవుని ఆత్మ చేత ఏం చేయాలండి? నింపబడాలి. ఎందుకు అంటే, రండి సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. ఎన్ని గొప్ప కార్యములు చేసినో తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట ఆవశ్యకము. సెలవు నేర్పిస్తున్నాడు వారికి. మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసిన ఈ దేవుని ఎడల మీరు ఏం చేయాలా? భయభక్తులు కలిగి ఉండి ఆయన్ని సేవించడం ఆవశ్యకము. భయభక్తులు లేకుండా ఆయన సేవించడం మన వల్ల కాదు. కొంతకాలం పోతాం, మధ్యలో అయిపోయింది, వికెట్ ఏమైపోయిందిగా. ఒక 50 కొడతాడు, 99 కొడతాడు, 100 రన్స్ కలిపి వచ్చాక ఏమైపోయింది? అవుట్, పక్క వెళ్ళిపో. ఇప్పుడు పరిపూర్ణతలోకి రాలేదు. ఇప్పుడు భయభక్తులు కలిగి ఒకటి మాత్రమే ఉండి కాదు, 2 ఉండి ఈ భయభక్తులు కలిగి ఆయన్ని సేవించడం మీకు ఆవశ్యకము. ఇది అవసరత, ఎంతైనా అవసరత. ప్రసంగి తేల్చి చెప్పాడు. అన్నిటికంటే అవసరమైంది ఎందులో బాబు అంటే, మానవ కోటికి ఏది విధి అంటే 12:13 అన్నాడు, మనుషులందరూ దేవుని భయభక్తులు కలిగి ఉంటారు. ఇదే మన విధి. ఈ 750 కోట్ల మందికి అవసరమైంది ఏంటంటే దేవుని ఎందుకు భయభక్తులు. కరోనా మనల్ని ఏం చేయలేదు, తుఫాన్లు మనల్ని ఏం చేయలేదు, ప్రపంచ బుద్ధిగా ఏమి చేయలేదు. భయం భక్తి లేదు కాబట్టి దేవుడు ప్రకృతిని లేపుతున్నాడు. యోనాకు భయం భక్తి లేకుండా పోతున్నాడు, నినివే పోమంటే అడిగిపోతున్నాడు. అబ్రహ్మా, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని విడిచి నేను చూపించి దేశానికి పో. ఏమొచ్చిందండి ఆయనకి? భయం వచ్చింది, భక్తి వచ్చింది. దేవుని మాట
అప్పటి వరకు ఆరాధన చేసిన ఏ దేవుళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు ఈ మాట్లాడే దేవుడు దొరికాడు కాబట్టి నా పేరు పెట్టి నన్ను పిలిచిన దేవుని మాటకు ఆయనకి ఆ భయం వచ్చేసింది, భక్తి వచ్చేసింది. ఇక కొనసాగుతా ఉంది. ఎక్కడికి పోమంటే అక్కడ పోతుంది. మోరియా పని మోరి చెప్తున్నాడు, కింద దేవుని దేవుడు ఏ హెచ్చరికనైనా ఆయన పుచ్చుకున్నాడు, సంతోషంగా స్వీకరించాడు. ఏ వాగ్దానమైనా సంతోషంతో స్వీకరించాడు. ఆయన బైబిల్ రాయబడి వచ్చింది. ఎవడు ఆ వాగ్దానం సంతోషంతో స్వీకరించనో అనే విభజనలో రాయబడి వచ్చింది. ప్రతి హెచ్చరికను, ప్రతి వాగ్దానాన్ని సంతోషంతో స్వీకరించాడు. ఇదే గారు ఉన్నారు, నేను బోను ఉందా భయం ఈ ప్రవక్తకి? బడాయి మాట చెప్తున్నాడు వచ్చి, నేను మాత్రం ఆకాశానికి, భూమికి, సముద్రానికి సృష్టికర్తన దేవుని అని నువ్వెవరంటే ఆయన పేరు చెప్తే నువ్వు నీ వ్యాపారం ఏంది? నువ్వెవరు? నీ పేరేంది? ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఆయన పేరు చెప్తాడు. ఆయన బడాయి మాట చెప్తాడు. కాబట్టి ఒకరికి గమనించినట్లయితే పిల్లరా, భయం నుండి బయటకు వెళ్తున్నాడు, భయభక్తులు నుండి ఒకరికి భయభక్తులు లేకుండా వెలుపలకు వెళ్తున్నాడు. దేవుడు చెప్పిన అవటలకు వెళ్తున్నాడు. అందుకనే లేపాడు తుఫాన్ని, అందుకనే లేపాడు సముద్రాన్ని, అందుకనే లేపాడు మనుషులందరినీ భయపెట్టారు. వాడిని ఏం జరుగుతున్నారు? పాస్టర్ గారు, ప్రవక్త గారు, యోనా గారు అన్నారు, పోయి నిద్రపోతా, నీకేమొచ్చిందిరా? నీ మాట అంటే ఎట్లా నిద్రపోతాంటే పర్లేదు, నాకేం రావాలని చూసుకున్నాను, గల్లాలు పట్టుకోవటమే కదా. నీకేమొచ్చింది, నీకేమైంది, ఏమైందిరా నీకు అంటే నాకేం రావాలని చూస్తున్నాను. నాకు కాతలేదు. ఆ మాట అంటే ఎందుకు మౌనం కూర్చున్నాడు ఆ మనుషుడు అక్కడ? దేవుని ప్రవక్తలు చెప్పుకోవడం నేను యోగ్యుని కాదు, నేను నిద్రపోతున్నాను. వాళ్ళు కరెక్ట్ పేరు పెట్టారు. నాకేమొచ్చింది? లోపల స్వయం వచ్చింది. ఏమొచ్చింది లోపల? నిలివేకపోయింది, తార్షిష్గా పోతుంది. సొంత తలంపున వచ్చింది, స్వయం వచ్చింది, దేవుని మీద కోపం వచ్చింది, దేవుని వాక్కు అంటే నిర్లక్ష్యం వచ్చింది, దేవుని మాట అంటే అశ్రద్ధ వచ్చింది, దేవుడు చూపించే స్థలం అంటే అశ్రద్ధ వచ్చింది ఆయనకి. అక్కడికి పోను నేను అనే ఆలోచన ఆయన ఏం చేసిందంటే నిద్రపోతాడు అనిపించేటట్టు చేసింది. ఏమొచ్చిందిరా నీకు? ఎందుకు ఇలా చేసినావు? నీ దేవుని పేట ప్రార్థన చేయి అంటే నువ్వు ప్రార్థించట్లేదు అని ప్రజల ముంగట ఆయన్ని అంటే పరిహాసాలు చేయాల్సి వచ్చింది. ప్రార్థించే వాళ్ళ గురించి ఎవరు చెప్పుకోవాల్సిన అవసరం. ఈయన ప్రార్థన చేయకుండానే వాడు ఎక్కినాడని, ప్రార్థన చేయకుండానే టికెట్ తీసుకున్నాడు. బక్సింగ్ గారు అయితే సహోదరుడు టికెట్ తీసుకున్నాడు. ఈ రవి నేను ప్రాంతంలో ఉన్నాడు, ఎదుర్కొంటూ వస్తున్నాడు, టికెట్ పట్టుకొని, సహోదరుడు మార్గంలో దేవుడు నీకు సహాయపడ్డా? సహాయపడ్డా. నా దేవుడు నన్ను ఎప్పుడు సిగ్గుపరచడు. ఎందుకు? ప్రార్థించేవాడిని దేవుడు సిగ్గుపరచడు. ప్రార్థించేవాని కోరిక 145 వచ్చిన తనకు మొరపెట్టు వారికి, తనకు నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. బక్సింగ్ గారికి నా జీవితకాలం అంతా సమీపంగా ఉంది. ఏమండి, ట్రైన్ టికెట్లకు కూడా దేవుడు సహాయపడ్డాడంటే మనం 3 నెలలు ముందే బుక్ చేసుకుంటాం. ఆ రోజు వరకు మనం ఆగలేము, మనం ముందే ఊహించుకుంటాం. ఫ్లైట్ ఎన్నికి తిప్పించాడంటే ఎంత సమీపంగా ఉంటే తప్పిస్తాడు ఎన్నికి. ఒకసారి ఫ్లైట్ లేచి కిందకి రావాలి అంటే ఆ స్టేషన్లోనే తప్ప మరొక దాన్ని మళ్ళా లేచిన కాడికి ఎనికి రావడం ఇంపాసిబుల్ అన్నమాట. ఇది అలా రావాలంటే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అయింది. అందుకు అక్కడ ఉన్న ఆ పైలట్ ఒప్పుకోవాలా, ఫ్లైట్ తిరిగి తిప్పాలంటే నడిపేవాడు ఒప్పుకోవాలా, రెండు అక్కడ స్టేషన్ ఒప్పుకోవాలా, అప్పుడు మాత్రమే సాధ్యమే. దాని ఖర్చు భరించాలి. అట్లాంటిది ఒక దైవజనుడి ప్రార్థనకి ఆ స్టేషన్ మాస్టర్ ఒప్పుకున్నాడు, పైలట్ ఒప్పుకున్నాడు, లోపల ఉన్న రాణిగారు ఒప్పుకుంది. ఎంత ఖర్చు అయితే అంత నేను ఇస్తాను. ఎందుకు? ఇది భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తుంది. తర్వాత చూపిస్తాను, అప్పటిది వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం భయభక్తులు కలిగి సేవించిన ఆవశ్యకం. ఈ చివరి దినాలలో మనకు ఎంతైనా అవసరం అండి. మన కార్యక్రమాలను ఉన్నాయి కానీ భయభక్తులు మాత్రం నేనేదో చూడలే, కనపడలేదు. చిన్నలనేమి పెద్దలనేమి తన ఎందుకు భయభక్తులు గలవాన్ని ఏం చేస్తాడు దేవుడు? చిన్నల్లో దైవభయం కనపడలేదు, పెద్దల్లో దైవభయం కనపడలేదు. కొన్ని సీనియర్స్ అన్న ఏమన్నా కొంచెం చూపిస్తారా అంటే సీనియర్స్కి ఇంకేమైపోయిందండి, ఎంత నిర్లక్ష్యం అయిపోయిందంటే. ఈ రోజున సీనియర్స్ అన్నవాళ్ళు కొత్తగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు పిలుచుకొని వచ్చే వాళ్ళుగా పోయి వీళ్ళే కొడలు పట్టుకొని గోసు పెట్టుకొని కండ కట్టుకొని పోతా ఉంటే, అంటే నేను పోతున్నా పనికి అని చూపిస్తా ఉంటే ఆ పక్కన ఏం చేస్తాండి? పరిచయం చేసి అక్కడ పోతాంటే నేను ఎందుకు పోకూడదు? నేను ఏమనుకున్నాను. పరిచయం చేసి అక్కడ ముందు బయటికి వెళ్ళింది, పరిచయం చేసి అన్న ముందు బయటికి వెళ్ళాడు బండి వేసుకొని, వాక్యం చెప్పేసి అప్పుడు ముందు బయటికి వెళ్ళిపోయాడు. ఇంకెవరికి వస్తుంది భయం? చెప్పండి.
ఆనాడు 10 దినాలలో కంటిన్యూగా జరిగిన ప్రార్థనలో ఒక్కరు కూడా ఇంకొక చోటు పిలిపించుకోవాలి. ఒక్కరు కూడా ఇంకొక పోతుందా పడతా, ఆయన పోతుందా పడడం మా ఇంటి పక్కన రుతక మరియక మీరు కాదు ఇస్తారక పిలిచిన లేరు. టైం అంటే టైమే, సమయం అయిపోతుందని పేతురు యోహాను ఏం చేశారంటే పగలు 3 గంటలకు ప్రార్థన సమయానికి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కిపోతున్నారు. 3ంటికి అక్కడ గంట కొట్టినాడు ఎవరు లేడు, మైక్ పెట్టాడు ఎవరు లేడు, టైం పెట్టుకున్నారు. 3 అంటే 3 పోవాల్సిందే. మధ్యలో ఒకటి అడ్డుపడిన అదే మా దగ్గర ఏం లేదు బాబు, ఎక్కువసేపు టైం వేస్తే మాకు ఉన్న దేశం లేచినాడు పో అన్నాడు. వాడు ఆ నిమిషాల్లోనే లేచాడు, నడిచాడు, గంతులేసి వాళ్ళతో పాటు కూడా ఏం చేస్తాడు, పాస్టర్ గారు వెళ్ళిపోతుంది నేను వెళ్ళిపోతుంది చెప్పేసి పాస్టర్ గారు సీటు కూడా కూర్చున్నాడు చచ్చిపడ్డాడు. చూడండి ఎంత కార్యం జరిగిపోవచ్చు. కాబట్టి ఈరోజు మన జీవితాలలో భయభక్తులు కలిగి మన కొరకు ఎన్ని కార్యాలు చేసినారు. నువ్వు రక్షించబడటమే అద్భుతాలు అన్నిటికంటే అద్భుతం. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది, ఇంతకంటే గొప్పది ఇంకోటి లేదు. మనం రక్షించబడటం ఇంతకంటే గొప్ప. బిలిగ్రామ్ గారు నిన్నే పెట్టాను నా స్టేటస్, నేను 1,00,000 ప్రసంగాలు చేయడం వల్ల పరలోకానికి పోను కానీ నా కొరకై ఆయన కలవరిలో కార్చిన రక్తం ద్వారా మాత్రమే రక్షించబడి పరలోకానికి వెళ్ళగాను. 1,00,000 మంది 1,00,000 ప్రసంగాలు చేస్తే మారాడు, పరలోకం పోరాడండి. యేసయ్య శిలువ బలియాగములో ఆ ఉన్నటువంటి రక్తములో ఉన్నటువంటి రక్షణ దాన్ని పొందుకున్న వారు మాత్రం ఏం చేస్తారు, పరలోకం. కాబట్టి పిల్లరా ప్రసంగాలు కాదు మనకు కావాల్సింది, మన మార్పులు దేవుడు ఆశిస్తున్నాడు. మన కొరకు ఎన్ని చేశాడో ఆలోచించే మనసు కావాలి మనకి. ఆ 10 మంది కుష్ఠ రోగుల్లో ఒక్కడికే ఉంది ఆ మనసు. 9 ఏం చేశారండి, కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయారు. ఈ అన్యుడు తప్ప దేవుడిని మయపరిచి వచ్చిన వాడు ఎవడు లేడే. వాడు బిగ్గరగా కృతజ్ఞతస్తు చెల్లిస్తున్నాడు. ఎందుకు? నీ మాటలో ఇంత అద్భుతం ఉంది, నీ వాక్కులో ఎంత స్వస్థత ఉంది. యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరచు, యాజకుడి దగ్గరికి వెళ్ళకముందే మాకు ఇంత అద్భుతం జరిగిందని అతని మనసులో ఉన్న ఆలోచన ఏం తెలుసా, ఈ అద్భుతానికి కారకుడైన దేవుని దగ్గరకు పోవాలి కానీ యాజకుడి దగ్గరికి కాదు. యాజకుని పరిచర్య, లేవిని పరిచర్య, సమరణ గాయపడిన వాడి విషయంలో ఉంటుందండి. పక్కగా పోవటమే. యాజకుడు ఏం చేస్తాడు, టైం అయిపోతుందండి బ్రదర్ ప్లీజ్ సారీ ఐఎమ్ సారీ టైం అయిపోతుంది. ఈ లేవిడు ఏం చేస్తామో నేను ఇప్పుడు బలి అనిపించాను, ముట్టుకుంటే శవాన్ని ముట్టుకుంటే చచ్చి, ఎందుకంటే వాడు ప్రాణంతో ఉన్నాడు కాబట్టి వాడికి అర్థం కాదు. ప్రాణం లోపల ఉంది కానీ బయట వాడికి అర్థం కాదు. కాబట్టి ఈయన ఏం చేశాడు, శవాన్ని ముట్టుకుంటే ఆమోస్ గ్రంథం ఉంది కాబట్టి అపవిత్రుడు అయిపోతుంది. కాబట్టి నేను ముట్టుకుంటే ఎట్రా బాబు, అక్కడ పోయి మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ బట్టలు మార్చాలి, మళ్ళీ కంగి వేయాలా అని వాడు పక్కకి వెళ్ళిపోయాడు. యశోడ దగ్గర కానీ పోయేది. వాడు అనుకున్నాడు యశోడ దగ్గర నాకు అవసరమైంది, నా మంచి సమరయుడు ఉన్నాడు, నా ఎందుకు జాలి పడినవాడు ఉన్నాడు, నా ఎందుకు కనికిల పడినవాడు ఉన్నాడు, నాకు ఇష్టమే శుద్ధుడు కాన దేవుడు నమ్మకుంటున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తాను. ఇది కృతజ్ఞత. ఈ ఆలోచన కలిగిన వాళ్ళు ఉపవాస ప్రార్థన కాదు కదా, ఆన్లైన్ పేరు కాదు కదా, అసలు ఏ ప్రార్థన కూడా బతుకుంటే ఊళ్ళో ఉంటూ ఉంటారు. అదేనా అలాగ అన్నిటి ప్రయాణం పోయి నువ్వు రావుగా అంటావు, నేను అన్నిటి ప్రయాణం పోయినప్పుడు నేను రావద్దని తప్పు పెట్టేశాడు. బతుకుంటే ఊరిలో ఉంటే ఏం చేయాలండి, రావాల్సిందే. నీకు ఇంతకంటే సంఘం అభిషేకించేది ఆ ఉపవాస ప్రార్థన, ఘనకార్యాలు జరిగించేది ఉపవాస ప్రార్థన, దయ్యాన్ని వెలగొట్టేది ఉపవాస ప్రార్థన, బంధించే కాడిమాను మేకులు వెలగొట్టేది ఉపవాస ప్రార్థన. ఇవన్నిటిని మనం పక్కన పెట్టి ఉపవాస ప్రార్థన అంటే ఉప్మా తిని ఇలాగ ప్రయాసపడి వచ్చాను ఆయన 5 అయింది కాబట్టి ఇంకేదో సమయం దొరికితే ప్రార్థన వెళ్ళిపోతాను. అది కాదు భయభక్తులు కలిగి చేసేది ఉపవాస ప్రార్థన. ఒకటి ఆ రీతిగా మనం సేవించడం అవశ్యం. 33వ కీర్తన 19వ వచనం, 33వ కీర్తన 19వ వచనం. నేను ముందే అనుకున్నాను రెఫరెన్స్. చూడండి, భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఏం చేస్తుందండి దేవుని దృష్టి. ఉపవాసం ఇప్పుడు నీ మీద ఉన్న దృష్టి. భయభక్తులతో కనుక నువ్వు ఉపవాసానికి వస్తే ఏం చేస్తాడంటే దేవుడు కనిపెడతాడు. ఇంకొంచెం మంచిగా ఉంటుంది ఇంకో మాట. 147వ కీర్తన 11వ వచనం చదవండి. 147వ కీర్తన. దృష్టి పెట్టడం మాత్రమే కాదండి, ఆయన ఏం చేస్తాడు చూద్దాం. తన యందు భయభక్తులు గల వారి యందును తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి యందు యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడండి, ఆనందిస్తాడు. ఇప్పుడు దేవుడు తన కను దృష్టి మన మీద పెట్టాడు. చెప్పాక ఆయన దృష్టి మనసు ఎక్కడ ఉంది. భయభక్తులతో ఉపవాస ప్రార్థనకు వచ్చాం, భయభక్తులతో ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. దేవుడు కన దృష్టి పెట్టాడు, తన దృష్టిని పెట్టాడు. దృష్టి పెట్టి దేవుడు ఏం చేసి తెలుసా, ఆనందిస్తా ఉన్నాడు. ఈరోజు 10 మంది వచ్చారు, ఈరోజు శేషం వచ్చిందండి. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడు.
సంఖ్యాకాండం 14:6 రాయబడి వచ్చింది. యెహోవా 8వ వచనం, యెహోవా మన యందు ఆనందించినడలా ఆ దేశాన్ని మనకిచ్చును, అది పాలు తేళ్లు ప్రవహించు దేశము. దేవుడు మన యందు ఆనందిస్తూ మనకి ఏమిస్తాడండి? ఆ వాగ్దానం చేసిన దేవుడు దేశాన్ని ఇస్తాడు. వాగ్దానం చేసిన దేశాన్ని ఇవ్వబోయే ముందు తన సొంత కుమారుని ఇచ్చాడు. తన సొంత కుమారుని ఇచ్చిన వాడు తనతో పాటు సమస్తం మనకు చెప్పండి ఎందుకు అనుగ్రహించాడు? అనుగ్రహించాడు. చెప్పండి పిల్లరా, అనుగ్రహించాడు. తనతో పాటు సమస్తం అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఆయన్ని సేవిస్తే ఆయన పిల్లరా మనల్ని చూస్తాడు. రెండోది మన యందు ఆనందిస్తాడు. మన యందు ఆనందిస్తే మనం అడిగింది ఇస్తాడు. తండ్రి సొంత 3 చూసాడు ఏం చేస్తారు కొంతమంది? ఇప్పుడు కాదు సరే 3 డాడీకి 3 మారిపోయింది. మంచిగా ఉన్న 3 టైలు ఏం చేయాలి? తగిలిస్తారు. కొండ మీద కొలితే ఏం చేస్తాడు? అదే కోపం ఉన్నప్పుడు ఇక నీ చాలే, ఇంతవరకు తెచ్చిపెట్టి చాలే, ఏం ఫలితం? అంతే, మొత్తం లిస్ట్ అవుతుంది. ఇచ్చిన మొత్తం లిస్ట్ అవుతుంది కోపంలో ఉన్నప్పుడు. అది ఆనందంలో ఉన్నప్పుడు ఎంతమంది తెచ్చినప్పుడు నష్టపరిచాడు, ఇంతమంది తెచ్చినప్పుడు ఆనందం చేశాడు, ఇవి ఆలోచించాడు. అడిగాడు కదా ఆనందం అని చెప్పేసి ఏం చేస్తాడు? తండ్రి ఇచ్చేస్తాడు. మరి ఇప్పుడు మన ఎందుకు ఆనందించేటట్టుగా మనం ఉండాలి అంటే భయభక్తులు తన కొరకు కనిపెట్టుకోవడం. ప్రభా నువ్వు మాత్రమే ఈ కార్యం చేస్తావు, నేను నా వల్ల కాదు అని భయముతో భక్తితో తన యందు భయముతో భక్తితో కనిపెట్టుకొని ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవడు సిగ్గుపడాడు. దేవుని కొరకు కనిపెట్టేవాడు ఎవడు సిగ్గుపడాడు. ఏదాకా ప్రార్థన చేసుకొని ఉంటే సరిపోద్దా? దేవుడు గాలిలో చెప్పాడు, దేవుడు అంటే సరిపోద్దా? అంటే సరిపోయింది. ఎందుకు? నన్ను సిగ్గుపరచిన దేవుడు ఉన్నాడు నాకు. నీ భయము భక్తి అట్లా నీకు ధైర్యం పుట్టించింది, అంతేనా కదా? భయభక్తులు ధైర్యం పుట్టిస్తావా లేకపోతే భయం పుట్టిస్తాయా? ధైర్యం పుట్టిస్తే యెహోవా యందు భయభక్తులు ధైర్యం బహుధైర్యం అంటది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు భక్తుడు. ధైర్యంతో ఉన్నాడు అడిగిపోయినా సరే. భయభక్తులు కలిగి నీ ధైర్యంతో ఉన్నాడు, మరలా దేవుడు నాకు 2 ఇస్తాడని ఒక నిరీక్షణతో ఉన్నాడు. కాబట్టి అటువంటి భయభక్తులు మనం కలిగి ఉండాలి. లేదు మానవుల పద్ధతులు బట్టి కాదు. యెషయా గ్రంథంలో అంటాడు 29:13 ఒకసారి, కొంతమంది చూపే భయం భక్తులు అట మానవుల పద్ధతులు బట్టి ఉంటాయట. త్వరగా నా ఎడల యెషయా 29:13 రెండవ భాగం, నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. ఎట్లా ఉన్నాయంటే మానవుల విధులను బట్టి, అంటే ఆయన ఇట్లా కూర్చుంటాడు నేను అట్లా కూర్చుంటా, ఆయన ఇట్లా పాడతా నేను అట్లా పాడతా, ఆయన ఇట్లా చెప్తాను నేను చెప్తా. మనుషులను బట్టి కాదు మనం నేర్చుకోవాల్సింది. పిల్లలు కీర్తన అనుకుంటా, పిల్లలు 11 వచ్చిన పిల్లలారా నా యుద్ధకు రండి, యెహోవా యందు భయభక్తులు మీకు దేవుని యొద్ద నేర్చుకోవాలి. పౌలు ఎక్కడ నేర్చుకున్నాడు? భయభక్తులు దేవుని యొద్ద నేర్చుకోవాలి. ప్రభువా దీనుడనే నీ మాట వింటా, చెప్పు ఎలా నేర్చుకోవాలి భయం, ఎలా నేర్చుకోవాలి భక్తి అంటే వాక్యం సమృద్ధిగా నేర్పింది. మనుషుల దగ్గర ఏముంటాయండి? పై వేషాలు తప్ప. ఇప్పుడు నా దగ్గర ఏముంటుంది? పై వేషాలు తప్ప. నేను మొత్తం నేర్పగలనా చెప్పండి? నేను వేసుకునే డ్రెస్ కూడా నేర్పగలను, ఒక తెల్లబట్టు వేసుకోవాలా, నేను కూర్చునే విధానం, గొడవలు కొట్టే విధానం, పాడే విధానం నేర్పగలను. కానీ భయభక్తులు దేవుడు నేర్పుతాడు. యెహోవా యందు భయభక్తులు నేర్చుకోవాలి. ఈ విద్య నేర్చుకోవాలి. భయభక్తులు అనే విద్య మనం నేర్చుకోవాలి. లోకంలో ఉన్న చట్టంతా నేర్చుకుంటున్నాం, అది ఫాలో అవుతున్నాం, కానీ భయభక్తులు మాత్రం నేర్చుకోవట్లేదు. నేర్చుకున్నది ఏమైనా ఉందంటే అది మానవుల పద్ధతులను బట్టి నేర్చుకున్నారు. మతస్వార్థులు కూడా మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలుగా భావిస్తున్నారు, కానీ వాక్యానుసారమైన భయం ఏంటి, వాక్యానుసారమైన భక్తి ఏంటి? కొన్ని సంఘాల సంగతి చూస్తేనండి, వాళ్ళ భయము వాళ్ళ భక్తి చూస్తే అసలు ఇది భయం భక్తేనా? పాస్టర్ గారి చెవిలో పాపాలు చెప్పడం ఏంటి, వారి చెత్త జదాలను తగిలించుకోవటం ఏంటి? నువ్వు మందిరాలు ఏమైనా ఉంటాయంటే అసలు ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి ఉండవు, కానీ మందిరాలు మొత్తం అన్ని స్టార్లే, అంత మెరుపు తీగలే. అవి ఫ్యాన్ తిరిగేసరికల్లా ఏదైతే గ్లూకోజ్ తాళ్ళు దిగి ఆ ఫ్యాన్ చూసుకొని ఫ్యాన్ విరిగిపోను, మనుషుల మీద పడడం, చెత్త జదాలంతా మందిరాలు ఉంటాయి. మనుషులు కల్పించిన పద్ధతులు. వాళ్ళ చర్చికి లైటింగ్ పెట్టినా మనం పెట్టాల్సిందే, వాళ్ళ చర్చి మీద మైక్ పెట్టినా మనం పెట్టాల్సిందే. మనుషులు నేర్పిన పద్ధతులు కాదు మనం నేర్చుకోవాల్సి. దేవుడు నేర్పే భయభక్తులు మనం నేర్చుకోవాలి. దేవుడు నేర్పే భయభక్తులు నేర్చుకొని మన ఇశ్రాయేలు జనాంగంలో ఒక భయంకరమైన సంఘటన జరిగింది. రాజుల 2వ గ్రంథంలో ఆ సంఘటన ఉంటుంది. 2వ గ్రంథము 17వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనము. గట్టిగా చదువు. అయితే వారు
కాపురమును ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు కనుక యెహోవా వారి మధ్య సింహమును పంపారు అని వారు చంపారు. చాలు. దేవుని భయభక్తులు లేని కారణం చేతండి వీరి మధ్యలో సింహాలు వచ్చినాయి, వారు చనిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే వారి మధ్యలో ఒక దైవజనుడు లేడు. భయభక్తులు నేర్పే దైవజనుడు వారి మధ్యలో లేడు. ఉన్నారు కొంతమంది, ఎవరున్నారు సార్ భయభక్తులు కలిగే దైవజనులు లేరు. ఏమి నేర్పేటోళ్ళు ఉన్నారు తెలుసా? రండి 9వ వచనం చూస్తే ఇదే అధ్యాయం 9. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడని యెహోవా విషయంలో కపటము గల దుర్బోధలు బోధించు అడవి గుడిసెల్లో నివాసంలో ప్రాకారము గల పట్టణ నివాసం తమ స్థలములన్నిటిలో బలిపీఠంలో కట్టుకొని. చూసారండి, దేవుని యెడల దుర్బోధలు బోధించే వాళ్ళు దొరికారు వీళ్ళకి. కపటమైన బోధలు బోధించే వాళ్ళు దొరికారు వీళ్ళకి. కపటం అంటే ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని లోపల ఒకటి చెప్పడం, అంతే కదా. లేకపోతే పోనీ బయట ఒకటి చెప్పడం, లోపల ఒకటి ఉంచుకోవడం. ఒకటి వీళ్ళకి ఏమి నేర్పుతున్నాడు ఈ ప్రవక్తలు? ఆ బలిపీఠాలు కట్టుకోండి, బయలు అర్పించండి, మీరు ఎట్లనే చేసుకోండి, పేరు మాత్రం దేవుడు యెహోవాది, ఆయన మాత్రం భయభక్తులు మాత్రం లేదు. కపటము గల దుర్బోధలు చేసిన కారణం చేత పిల్లరా వారి మధ్యలోకి సింహాలను పంపిస్తూ వచ్చాడు. సింహాలను పంపించి అవి చంపుతా ఉన్నాయి. ఇప్పుడు రాజుగారు అన్నాడు, అక్కడ ఏమి లేదని గుర్తించాడంటే రాజు, ఆ సోములోనులో ఉన్నటువంటి రాజు ఏమి గుర్తించాడంటే చదవండి 27వ వచనం 26. తమరు పట్టుకున్నా అశ్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో తోడుకొని అంటే చెరపట్టబడిన యాజకుని చెరలోనే ఉంచారు, సొంత బోధకులు తయారు చేసుకున్నారు. అదేనండి మీకు రాబోయే దినాల్లో చివరి దినాల్లో జరిగేది కూడా ఇదే. జనులు ఆరోగ్యకరమైన బోధకు చెవి ఒక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చిందట. ఈ కల్పనా కథల కోసం వాళ్ళే పోగు చేసుకుంటాడు. మన పాస్టర్ గారు అయితే బాగుంటాడు, మన చర్చికి అనుకూలంగా బోధిస్తారు, మనకు అనుకూలంగా బోధిస్తారు, మనల్ని బాగా మెచ్చుకుంటాడు. మనం ఏం చేసినా కానీ అక్కడ అవన్నీ పడుచుకోడు. వాక్యం అంటే మాత్రం వెళ్ళిపోతాడు. ఈ డెకరేషన్ చూడడం, ఈ గంగామ చూడడం, ఇదంతా చూడడం, ఇదంతా క్రమమైన చూడడం, ఈ పద్ధతి ఏదైనా ఆత్మీయమైన వాక్యం ఏం చూడడం, మనకి చెప్పాల్సింది చెప్తాడు, మనం నవ్విస్తుంది కవిస్తుంది చెప్పాల్సింది చెప్తాడు, మనం ఇచ్చి తీసుకుపోతాడు. ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. ఇక్కడ ఆ దేశం నుంచి తేబడిన యాజకుడు ఉన్నాడా లేడు? ఈ యాజకుడు ఏం చేశారు? మా పొద్దు ఉన్నదన్నట్టుగా మాట్లాడేవాడికి ఉన్నూరు వచ్చిరాదు, అత్తగారు వచ్చిరాదు, ఉన్నూరు వచ్చిరాదు, ఏ ఊరు వచ్చిరాదు. ఇది సత్యం. ఉన్నదన్నట్టుగా మాట్లాడితే కోపం అంటారు దాన్ని. మరి నాకంటే ఎక్కువగా దేవుడు కోపం ఉంది. నేను చెప్తా తర్వాత వచ్చినాం. భయభక్తులు లేకపోతే తొందరగా వచ్చింది ఆయన కోపం. ఆయనకు త్వరగా కోపం రగులు ఉంటుందని రాయబడి వచ్చింది. ఎందుకు దేవుడు కోపడతాడు? 1-2 సార్లు కోపడ్డాడు ఆ బైబిల్లో? చెప్పండి, 1-2 సార్లేనా? కాదు. బైబిల్ అంతా ఆయన దైవావేశం వల్ల కలిగింది. లేఖనం ఎట్లా కలిగింది చెప్పండి, నేను తప్పుకో చేస్తున్నా ఉన్నా. దైవావేశం వల్ల కలిగింది వాక్యం అంతా. మోషే కోపం వచ్చి బండ రాసిన వాక్యాన్ని పగల కొడితే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? అంతకంటే రోషం గల దేవుడు ఆ బండలు కానీ చెక్కించి దేవుని ప్రేరుతో రాశాడు. అగ్నితో రాయబడింది ఆ పగలు. దైవావేశం కలిగిన వాక్యాన్ని దైవావేశంతో బోధించాలి. ఈ వాక్యము గుండెలో ఉన్న సేవకుడి దగ్గర దైవావేశం ఉన్నది. భావోద్రేకాలు వేరు, దైవావేశం వేరు. దైవావేశంతో బోధిస్తే ప్రజలలో మార్పు వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్యము మనకు హెచ్చరికించింది. అక్కడున్న దైవజనుడు ఇశ్రాయేలు దేశపు దేవుని మర్యాద నేర్పే దైవజనుడు వాళ్ళు పొందాక ఎవరు కాదు వీళ్ళకి? దుర్బోధన చేసేవాళ్ళు కావాలి వీళ్ళకి. కపటమైన బోధ చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు నేర్పింది బాగానే ఉంది, వాళ్ళు చెప్పిన వాక్యాలు బాగానే ఉన్నాయి, బైబిల్లో తీసుకొని చెప్పారు అనుకుందాం. అక్కడ ఏం రాలేదంటే భయభక్తులు రాలేదు, సింహాలు వచ్చినాయి. అంటే సాధారణంగా వస్తాడు దేవుని వాక్యానికి ఎక్కడ చూడకూడదు అక్కడ సాధారణంగా వస్తాడు. వాడు దుర్బోధ చేస్తాడు. వాడు దుర్నీతి బంధకాల్లో ఉన్నటువంటి వాడు. మనుషులు కూడా దుర్బోధ చేసి ఆ దుర్బోధలోనే వాళ్ళు ఉంచి ఇది వాక్యమే అది వాక్యమే, ఇది సంఘమే అది సంఘమే, ఈయన సేవకుడే ఆయన సేవకుడే, ఇది ఎత్తబడేది అది ఎత్తబడేది, చివరికి వచ్చాడు బుద్ధి లేని కన్యలా కూడా బయట చేస్తారు. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భయభక్తులు కలిగి జీవిస్తే ఆ బోధలోని మార్పును మనం గమనించాలి.
భయభక్తులు కలిగిన వాడికి ఏ బోధ అయితే ఏముందండి? నిన్ను తిడితే ఏమైంది, నిన్ను మెచ్చుకుంటే ఏమైంది, నీ పాపాలను చూపిస్తే ఏమైంది, కాబట్టి ఏమైతే ఏముంది? ఇది నాకు అవసరం అనుకుంటే వెంటనే, నీకు అవసరం లేకపోతే పక్కన కొడుకు ఇస్తారు ఆ సంఘంలో, ఆయన హెచ్చరిక. అంతేగాని దురదశములు కలిగిన వారి దుర్బోధలు, కపటమైన బోధలు కలిగి, అంటే వీళ్ళలో ఒకటి ఉండాలా, వాళ్ళ వెలుపులో ఒకటి ఉండాలి, సేవకుల్లో ఒకటి ఉండాలి, వాళ్ళ వెలుపులో ఒకటి ఉండాలి. ఆ కారణం చేత రాజుగారికి అర్థం ఏంటంటే ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పమని చెప్పు. ఇంకా చదువు కింద చెప్పను. కాక సొమ్ముల నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకుడు ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాద వారికి ఏం నేర్పాడు? వాళ్ళు నేర్పిన దాంట్లో భయభక్తులు రాలేదు, దేవుని యందు మర్యాద రాలేదు. ఇప్పుడు ఈ యాజకుడు వచ్చి యెహోవా యందు భయభక్తులు ఉండినట్లుగా దేవుని మర్యాద వారికి ఏం చేశాడు? ఎవరు వాక్యం చెప్పినా అండి అక్కడ ఏం రావాలో ప్రజలకి? ఏం రావాలి? నీవిచ్చిన వాక్యం మనుషుల్లో దైవభయం పుట్టిస్తుంది, అది నీ సేవకునికి స్థిరపరచు. ముందు ఆ భయం దైవజనులో స్థిరపరచబడాలి. నీవిచ్చిన వాక్యం మనుషుల్లో దైవభయం కలిగిస్తుంది. ఈ రోజున వెలువడే వాక్యం మనుషులకు భయం కలగాలి. అదే చెప్తా ఉంటాడు. ఎన్నిసార్లు గద్దించినా లోపల నుండి మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతున్న వాక్యం మాట ఆయన నరాల్లోకి పోయిందట. ఆ రోజున వాక్యం వినబడుతున్నారు. భయం ఏం పుట్టించాలంటే వాక్యం ఏం పుట్టించాలి? మనకి భయభక్తులు పుట్టింది. ఇది స్థిరపరచబడాలి. నీవు ఇచ్చిన వాక్యం మనుషులు దైవం పుట్టిస్తుంది, అది సేవకుల్లో స్థిరపరచబడాలి. అప్పుడు మనుషులు ఏమవుతుందంటే ఆ భయమును రేకెత్తించగలుగుతాడు. వాక్యం అంటే భయపడతాడు, మనిషి మందిరం అంటే భయపడతాడు, సాపలేటను కూడా గడగలాడతాడు, ఇస్తరాకులు తిన్నా కూడా భయపడతాడు వాడు. ఈ మధ్యకాలంలో దైవజనుడు చెప్పాడు, జాగ్రత్తగా కాదు, రక్షణ మారుమోసులతో పరిచయం చేపింది మందిరంలో. అది సాపు లేపించేదైనా, అన్నం వడ్డించేదైనా, కూర వడ్డించేదైనా, ఇంకేదైనా వాడి ద్వారా ఇంకొక 10 మంది అట్లాగే తయారవుతుంది తప్ప నాకు మారుమోసు ఉంటేనే అది పట్టుకోవాలనే భయం రాదు పడట. మీరు చెప్పండి, ఇప్పుడు మనం ఎంత లాస్ అయిపోతున్నామని. దైవభయం లేకుండా ఇక్కడ ఎవరు పరిచయం చేయడం కూడా అర్హత లేదు. సాపలేయాలన్నా భయం ఉండాలా. కలెక్టర్ గారు ఆ నిపుణులు ఇస్తరాకు తినడానికి భయంగా మొత్తం ఒంటిలో పుస్తకం తీసిరాట సమాజ కొడికలు, పరిశుద్ధ సమాజ కొడికల్లో. కాబట్టి ఆ పరిచయం ఏమైంది? పరిమళించింది. కాబట్టి దైవ భయం కొరకు మనం ఏం చేయాలంటే బోధ చేయాలి. ఈ బోధ ప్రజలకు దేవుని యందు భయభక్తులు నేర్పినట్లుగా, దేవుని మర్యాద నేర్పినట్లుగా ఉందట. ఏది ఇశ్రాయేలు యాజకుడు వచ్చి నేర్పిస్తే, నిజమైన దైవజనుడు నేర్పిస్తే నిజమైన ప్రజలకు నిజమైన దేవుని మర్యాద వచ్చింది, నిజమైన భయభక్తులు వచ్చినాయి. అప్పుడు వారి మధ్యలో ఉన్న సింహాలు వెళ్ళిపోయాయి. ఇంక సాధారణంగా ఎందుకు వస్తారంటే నిజమైన బాధ ఇక్కడ నాకు చూపలేదు. యేసన్ గారు అంటాడు, నెడతారట, వస్తారట, దొరతాడు. ఎందుకంటే ఆయన కుడి పార్శ్వం ముందు కూర్చుని నీ కథ కొన్ని వాక్యమే వీడి మీద ఉంది. వాక్యం వీడిలో ఉన్నప్పుడు నేను ఎంత గెలిచినా మన దగ్గర ఎప్పుడైతే వాక్యానుసరమైన జీవితం ఉన్నదో, వాక్యం ఉన్నదో, అప్పుడు వచ్చి కదిలిస్తాడు. అప్పుడు వచ్చి వాడి సంగతంతా చూపిస్తాడు. వాక్యం ఉన్నప్పుడు వాడు ఏం చేయడు. వాక్యం ఉంది, సత్యవాక్యం ఉంది. యేసుప్రభువుల దగ్గర ఏముంది? వాక్యం ఉంది. అందుకనే 3 రకాలుగా శోధించినా సరే, 3 రకాల వాక్యాలు బోధించినా సరే, సాధారణకు బోధించే వాడికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొంతకాలం విడిచిపెట్టాడు. మళ్ళీ ఎప్పుడు వచ్చినా సాధారణకు వాక్యానుసారంగా చెప్పాడు కదా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇటువంటి వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 12:24 చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం 12:24 సమయం వెళ్ళిపోతా ఉంది. 24 14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయన్ని సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మిమ్మల్ని ఏడు రాజు మీ దేవుడిని యెహోవాను అనుసరించేలా మీకు క్షేమము కలుగును. ఆ సోమరంలో ఉన్న ప్రజలకు అదే కలిగింది. ప్రవక్త చెప్పాడు సమయంలో, మీరు మిమ్మల్ని ఏలే రాజు, మీరేం చేయాలా? భయభక్తులు కలిగి ఆయన్ని సేవిస్తే మీకు క్షేమము కలిగింది. కాబట్టి మన ఏదో జరిగింది భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువా, నేను భయభక్తులు కలిగి ఉన్నా. కరోనా వచ్చినా మనకు క్షేమం ఉంటుందండి. ఉండదా? దైవజనుడు అక్మల్ రెడ్డి గారు ఏ హాస్పిటల్కి వెళ్ళకుండా, నేను అంతకుముందు చాలామంది కరోనా వస్తే మన ముందు వచ్చి ఎత్తుకుపోతారు. తన రూమ్లో ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. 3-4 రోజులు పోరాటం చేసిందట ఆ జనంతో. విపరీతమైన జనము, విపరీతమైన నొప్పులు, విపరీతమైనటువంటి తలనొప్పి, విపరీతమైనటువంటి నీరసమాట. అయినా కానీ ప్రార్థన చేసుకొని
నెగిటివ్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆ రూమ్లోంచి బయటికి రాలేదు. వాళ్ళే వచ్చి తీసుకొని పోయారు శాంపిల్స్. ఏమిదయ్యా ఇదంటే, ఒక దైవభయం కలిగిన దైవజనుడికి ఆ రోగంలో కూడా ఏముందండి? క్షేమం ఉంది. అసలు వస్తేనే కదా మనకు తెలిసేది క్షేమం ఉందా లేదా. ఏమి రాకుండా క్షేమంగా ఉందంటే అదొక రకమైనటువంటి ఆశీర్వాదమే. వచ్చిన క్షేమం ఉండేది అక్కడ దేవుడు నీకు తోడునడిన ధైర్యం, అదొక ఆశీర్వాదం. కాబట్టి రాకపోనివ్వండి, మనం క్షేమంగా ఉండాలి అంటే భయభక్తులు కలిగి ఉంచాలి. వారిని దేవుడు క్షేమంగా ఉంచుతారు. మన క్షేమం మన చేతులు లేదు. కాబట్టి మనం ఈ రకంగా ఈ భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తే ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును ప్రతి వారి చేనులో పైరు మలిపిస్తాడు. ఇక అంటాడు 33వ కీర్తన 19వ వచనం చూసినట్లయితే 33వ కీర్తన 19వ వచనం. క్షమించండి. రెండవ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించు, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయనకు కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. చూడండి పిల్లలు, ఒకటి భయభక్తులు కలిగి ఆయన ఏం చేయడం మనం సేవించాలా. భయభక్తులు కలిగి ఆయన సేవిస్తే పిల్లరా మనకు దేవుని కోపం మన మీదకి రాదు అన్న సంగతి వాస్తవం. భయభక్తులు లేకుండా ఆయన సేవిస్తే నా మీదైనా నీ మీదైనా దేవుని కోపం రగులుకుంటుంది అన్న సంగతి వాస్తవం. కాబట్టి భయభక్తులు గల వారి కొరకు 60వ కీర్తనలో చూసినట్లయితే 4వ వచనంలో కొన్ని రిఫరెన్స్లు చూపించి ముగించేస్తాను. 60వ కీర్తన, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము సత్యము నిమిత్తము ఎత్తిపట్టుకుని నిమిత్తమై నీ యందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. చాలు. ఆయన ఎందు భయభక్తులు గలవారికి ఒక ధ్వజం ఇచ్చాడట. ఏమిటి ఆ ధ్వజము అంటే పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనం. పరమగీతములు 2వ అధ్యాయం 4వ వచనం నేను వివరించగా చదువుకుంటూ పోనా. అతడు నన్ను తన విందుశాలకు తోడుకొని పోయాను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాను. కాబట్టి ఇప్పుడు మనల్ని ప్రేమించిన వాడు మన మీద ధ్వజం ఎత్తాడు. అదేం జరిగింది? రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం ఉంది, యెహోవా నిస్సి అనే ధ్వజం. మనకు ఒక ధ్వజం ఇచ్చాడు దేవుడు. సత్యము నిమిత్తం ఎత్తిపట్టుకుని కొరకై తన యందు భయభక్తులు గల వారికి ఒక ధ్వజం ఇచ్చాడు. ఏమిటి ఆ ధ్వజం అంటే? ప్రేమను నిలిపాడు. ఏం చేస్తుంది ఆ ప్రేమ అంటే? నువ్వు అన్నిటిలో అత్యధిక విజయం పొందేటట్టు చేస్తుంది. ప్రార్థనకు విజయాలంటే ఇవే. అర్థమైందా? నీ ప్రార్థనకు విజయం పొందాలంటే ప్రార్థన చేసావు, జవాబు పొందుకున్నావు, అప్పుడు ఏం చేసినట్టు తెలుసా? విజయం పొందుకున్నట్టు. ఎలా పొందుకోగలం విజయం అంటే? మనకు ఒక ధ్వజం అంటే పొందుకోగలం. ఇప్పుడు ఆ ధ్వజం ఏంటంటే అది ప్రేమ. ఆ ప్రేమ మన అన్నిటిలో విజయం పొందించింది. మనం ఓడిపోతే ఒప్పుకోదు ప్రేమ. ఒప్పుకుంటుందా? అసలు ఎక్కడైనా చరిత్రలో ప్రేమ ఓడిపోయిందా? ఎవరా ప్రేమ? యేసు ప్రభువు. ఆయన ఓడిపోయాడా? ఆయన జయించాడు. నేను జయించి తిరిగి లేచని చెప్పిన దేవుడు. ఆ ప్రేమను బట్టి మనం అన్నింటిలో అత్యధిక విజయం ఇస్తాడు. అన్నింటినీ జయించే కృపనిస్తాడు. అన్నింటినీ మనం జయం పొందుకుంటాం. ఎలాగో మనల్ని ప్రేమించిన వారి ద్వారా. పౌలుదే చెప్పాడు, మనం ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రం అని చెప్పగలుగుతూ వచ్చాడు. కాబట్టి ఆ దేవుని ద్వారా మనము జయం పొందుతాం. ప్రార్థనకు జయాలు. ఈ మధ్యకాలం ఒక సేవకు చెప్తున్నాడు, ప్రార్థనకు విజయాలు, ప్రార్థనకు జయాలు. ఏం ప్రార్థనకు చేయాలంటే ఇది ఉపవాస ప్రార్థనకి మనం జయం పొందుతాం. సాతాన్ని బంధిస్తాం, అదే పెద్ద జయం. సాతాను కార్యాలను బంధిస్తాం, బంధించబడిన వారిని విడిపిస్తాం, కాడుమను రేకులను వెరగొట్టిస్తాం, చెరలో ఉన్న వారికి సువార్త పఠిస్తాం, నలిగిన వారికి హితవస్త్రం ప్రకటిస్తాం. ఇదే ప్రార్థనకు జయం. ఇక్కడ ప్రార్థన చేయకుండా మనం ఎంత సువార్త చేసినా, ఇక్కడ ప్రార్థన చేయకుండా ఎన్ని స్పెషల్ మీటింగ్స్ పెట్టినా, ఇక్కడ ప్రార్థన చేయకుండా ఎన్ని స్వార్థ కొడుకులు గురుకొడుకులే పెట్టినా జయం సాతానే గెలుస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? మాకు ఒక ధ్వజం, సత్యము నిమిత్తం ఎట్టి బతుకులుగుతాం, అయ్యా భయభక్తులు కలిగి సేవిస్తాం. ఇక మాకు ఒక ధ్వజం ఇవ్వండి. ఆ ప్రేమను మాపై ధ్వజము అంటే జెండా, జయించేటువంటి జెండా ధ్వజములు మాకు ఇవ్వండి. మేము కూడా అన్నింటినీ జయించడానికి, అన్నింటిలో అత్యధికం పొందడానికి మాకు ఒక ధ్వజం ఇవ్వండి అని చెప్పి మనం ప్రార్థించినట్లయితే అటు ప్రార్థనలకు దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. 145వ కీర్తన
19వ వచనం. చివరిగా ఈ వాక్య ముగించుకున్నాం. తన యందు భయభక్తులు గల వారికి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ఇశ్రాయేలు జీవితాల్లో అదే జరుగుతుంది. మనం మొరపెట్టినప్పుడల్లా ద్వితీయోపదేశకాండము 8:4 అనుకుంటా, ఆ దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ జనమునకు సమీపంగా ఉన్నాడు? మనం మొరపెట్టినప్పుడల్లా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. తనకు నిజంగా మొరపెట్టినప్పుడల్లా సమీపం. ఎందుకంటే వారందరూ తన యందు భయభక్తులు గలవారు. ఈ భయభక్తులు గలవారు ప్రార్థన చేస్తే ఆయన మొర ఆలకించి వారిని రక్షిస్తాడు. మనమున్న ఈ స్థితిలోంచి రక్షించబడాలి. మనకున్న ఈ నిర్జీవితంలోంచి రక్షణ పొందాలి. మనకున్నటువంటి ఈ భయభక్తి లేని జీవితంలోంచి రక్షణ. ప్రభువా నిజమే, నేను భయం భక్తి లేకుండా ఉంటే నేను ఎత్తబడేది వాస్తవం కాదు. నా ప్రార్థన నీ సన్నిధికి అంగీకరించబడదు. 20వ కీర్తన 4వ వచనం తీసుకుని చదవమా. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన సఫలపరచు కాకంటే నీ కోరిక ఎట్లా సఫలమైంది? ఎవరి కోరికలు సఫలమవుతాయండి? అడుక్కునేటువంటి కోరిక ఉంటుంది, తాగుబోతుడికి కోరిక ఉంటుంది, అబద్ధికుల కోరిక ఉంటుంది, లోకంలో ఉన్న కోరికలు అవన్నీ సఫలమవుతాయా? సంఘానికి వచ్చిన వాళ్ళందరి కోరికలు సఫలమవుతాయా? భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఒక కోరిక ఉండాలా, ముందు నాకు భయభక్తులు దయచేయండి. ఈ భయంతో భక్తితో మనం జీవించాలా, ప్రార్థించాలా. నీ కోరికలన్నీ నెరవేరుస్తాడు, నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు, నీ ప్రార్థనలన్నీ సఫలపరుస్తాడు, నీ కార్యములన్నీ నిర్వహిస్తాడు, నీ ప్రయత్నములన్నిటినీ నువ్వు ఏ పని పూనుకున్నా సరే ఏం చేస్తాడు దేవుడు? సఫలపరుస్తాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ పని పూనుకున్నా నువ్వు జయం పొందుతావు. సొలొమోను తండ్రి చెప్తున్నాడు, నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా కాపాడితే, భయభక్తులతో ఆయన సేవిస్తే నువ్వు ఎక్కడికి పోయినా సరే నువ్వు జయం పొందుకుంటావు. అవును, మన పితరులు జయించారు, మన పితరులు ఎందరో జయించారు. తిరిగి ప్రభు జయించే వారి వరకు రాబోతున్నాడు. మనం అట్టి వారంగా ఉన్నట్లయితే, భయభక్తులు కలిగి మన ప్రభుని సేవించినట్లయితే మన కోరికలన్నీ తీరుస్తాడు. మన కోరికలన్నీ తీరుస్తాడు, మన ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు. ప్రభు ఇప్పుడు ప్రభు మా మీద ఆత్మను కుమరించి, దైవభయం లేకపోతే ఆత్మ మనల్ని భయపెట్టించి, ఆత్మ మనకు భక్తిని. కాబట్టి ప్రభు ప్రతి వాణిజ్యంలో పైరు మలుచున్నాడు. కడవరి వానాకాలంలో వర్షంలో దయచేయమని వేడుకొని ఉన్నాం ఆయన. ఇదిగో మా మీద ఆత్మ కుమరించి, మా హెబ్రోను చేనులో కడవరి వర్షం కుమరించి, సియోనులో తొలకరి వర్షం కడవరి వర్షం కుమరించిన నీవు, పచ్చిక వీళ్ళు మలిచినట్టు చేసిన నీవు, సంతోషించి గంతులు వేసినట్టు చేసిన నీవు, సంవత్సరాలు తిరిగివేసిన పంటను ఇచ్చిన నీవు మరలా ఈ రోజున మా మీద ఆత్మవర్షము కుమరించు. అది నీ ఎడల భయభక్తులు కలిగించేటట్టుగా నేర్పించు. ఆ ఆత్మ కలిగిన వారమే మీ అబ్బా తండ్రి మొరపెట్టేట్టు నేర్పించు అని ప్రభువుకు అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన సఫలపరచును గాక. దేవుడి వాక్యం మన వీరిలో నెరవేర్చును గాక.